చెప్పారు. సనాతన ధర్మం రెండే రకాలు, ఒకటి ప్రవృత్తి మార్గం, ఇంకొకటి నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే లోకమనందు ప్రవర్తించుట. ప్రవృత్తి అంటే ప్రవర్తన, అంటే ఎవడైతే లోకంలో ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటాడో వాడికి పనికొచ్చే మార్గం ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే నిత్యానిత్య వస్తు వివేకము తెలుసుకుని ఈ లౌకిక విషయములన్న అనిత్యములను తెలుసుకుని, ఏదో ఉపన్యాసం విన్నప్పుడు అనిపించి తర్వాత వదిలేసే వివేకం గురించి నేను చెప్పట్లేదు. లౌకిక విషయములు అనిత్యములు అని తెలుసుకుని నిత్యమైన బ్రహ్మమే శాశ్వతమని తెలుసుకుని అఖండ వైరాగ్యాన్ని అవలంబించి ఎవడైతే ఉంటాడో వాళ్ళకి నివృత్తి మార్గము అని. ఇందులో ఎవరు తరిస్తారంటే ఏ మార్గంలో ఉన్నవాడు ఆ మార్గాన్ని క్షుణ్ణంగా అనుష్ఠిస్తే వాడు తరించిపోతాడు. అందుకే ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం రెండు ఉన్నాయి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ ప్రవృత్తి మార్గగాములు, అంటే మనందరం కూడా ప్రవృత్తి మార్గగాములే. ఇక్కడ ఎవరు సన్యాసులు రాలేదు కదా, అందరం మనమే. కానీ ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం ఏ మార్గంలో ఉన్నప్పటికీ ఆ మార్గంలో ఉన్న ధర్మాన్ని సరిగ్గా అనుసరిస్తూ ఈశ్వరతత్వ వివేచన అంటే జ్ఞానం కానీ భక్తి కానీ మన మార్గంలో ఉంటూ చేయాలి. దానికి ఎంత అవసరమో అంతవరకు చేయవలసిందే. అంతేగాని ఒక మార్గంలో ఉన్నవాడు తన మార్గం తప్పేమో ఇంకో మార్గం గొప్పేమో అనుకుంటూ ఉంటే ఈ మార్గాన్ని ఎలాగో గట్టిగా చేయలేడు, విశ్వాసం లేదు కనుక ఆ మార్గాన్ని ఎలాగో అందుకోలేడు, భ్రష్టమవుతాం. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ అని శంకరులు మన కృష్ణ పరమాత్మ చెప్పిన దాంట్లో అది ఉద్దేశం. కనుక ఎవరు ఏ మార్గంలో ఉన్నా దానికంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిలో అనుసరిస్తూ జీవించాలి. అందుకే ప్రవృత్తి మార్గ నివృత్తి మార్గ ఉపదేశం ఎవడైతే చేస్తున్నాడో వాడిని మనం గురువుని అంటాం. విష్ణు పురాణంలో గురువులు ఎన్ని రకాలో చూపిస్తాడు, ఏ గురువు పట్ల ఎలాంటి గౌరవం ఉంచాలో చూపిస్తారు. గురువులు అందరూ ఒకరైనా కించిత్ భేదములు ఉన్నాయట. మనకి లౌకిక విద్యలు చెప్పేటటువంటి గురువులను కూడా మనం గౌరవించాలి, ఇందులో సందేహం లేదు. లౌకిక విద్యలు అంటే లోక వ్యవహారానికి పనికొచ్చే భౌతిక శాస్త్రములు, ఇవి చెప్పే గురువుల్ని మనం గౌరవించాలి. వాళ్ళకొక గౌరవస్థానం ఉంది. దాని పై గురువులు ఎవరంటే ధర్మమును బోధించేవాళ్ళు అన్నారు. ఇక్కడ ధర్మం చెప్పేవాళ్ళు దాని పై స్థాయి గురువులట. అంటే ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనే ధార్మికమైనటువంటి విద్యలు చెప్పేవాళ్ళు ఆ పై గురువులు. దాని తర్వాత భగవద్విషయములు చెప్పేవారు అని చెప్పాడు. ఈ భగవద్విషయముల్లో రెండు తత్వములుగా ఉంటాయి. ఆ భగవంతుడిని ఆరాధించడానికి తగ్గ మంత్రోపదేశం చేసి ఆ పద్ధతి చెప్తూ అదేవిధంగా భగవత్ తత్వాన్ని బోధిస్తూ మానవులను ఎవరైతే తరింపజేస్తారో వాడు మూడవ స్థాయి గురువు అన్నారు. ఇక్కడ ఆ గురువుని నాతో సమానముగా చూడాలి అని విష్ణు స్వయంగా చెప్పినటువంటి మాట. నాకు ఆ గురువుకి భేదం లేదు సుమా అన్నాడు. ఎందుకంటే ఆ గురువు నిరంతరం నా గురించే చెప్తాడు, నా గురించే భావిస్తాడు, నా గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. చింతన కథనము అంత అదే నా గురించే చేస్తాడు కనుక అతనికి నాకు భేదం లేదు అన్నాడు. గీతలో ఇదే మాట చెప్తాడు, మయితే తేషు చాప్యహం, వారి యందు నేనుంటాను నా యందు వారుంటారు అని చెప్పాడు. అందుకు అటువంటి జ్ఞాని అంటే భగవద్ అనుభవము కలవాడు. జ్ఞాని అనే మాట కరెక్ట్ డెఫినేషన్ భగవద్ అనుభవము కలవాడు. అంతేగాని పుస్తకాలు చదివి ఆ నాలెడ్జ్ అంతా ఉంచుకున్నవాడు పరోక్ష జ్ఞాని అవుతాడు. వాడి జ్ఞాని కాదంట కానీ పరోక్ష జ్ఞాని. భగవద్ అనుభవం కలవాడేవాడు వాడు అసలైన జ్ఞాని, అపరోక్ష జ్ఞాని అని అంటారు. అటువంటి జ్ఞాని తేషాం జ్ఞాని నిత్యయుక్త అని ఆ జ్ఞానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. అటువంటి జ్ఞాని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని అతడు సాక్షాత్ బ్రహ్మస్వరూపంగానే చూపించబడుతుంటాడు. ఇలా మూడు రకాల గురువులు ఉంటూ ఉంటారట. అలాగే విద్యలు కూడా రెండు రకాలుగా ఉంటాయి తెలుసుకోండి. ప్రకట విద్య గుహ్య విద్య అని రెండు విద్యలు. ప్రకట విద్య అంటే మెటీరియల్ సైన్సెస్. ఇప్పుడు భాషలో చెప్పాలంటే మెటీరియల్ సైన్సెస్, భౌతిక విజ్ఞానం అంతా ప్రకట విద్య. మీరు ఎన్ని చెప్పండి, దీనిలో అనేక ఫీల్డ్స్ ఉన్నాయి మళ్ళీ భౌతిక విజ్ఞానంలో. దీనికి ప్రకట విద్యలు. ఈ ప్రకట విద్యలు చెప్పే గురువులు గౌరవనీయులే. వీళ్ళని అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇలాంటి పేర్లు తెప్పించుకుంటాం. దాని తర్వాత గుహ్య విద్య మళ్ళీ మూడు రకాలు. ఒకటి ధర్మశాస్త్రం, రెండు మంత్రశాస్త్రం, మూడవది వేదాంత శాస్త్రం. ధర్మశాస్త్రం ఇది మనకి ధర్మశాస్త్రానికే కర్మ మార్గం అని అంటారు. ధర్మం అంటే ఏమిటి అదొక డెఫినేషన్ కావాలి కదా. నా ధర్మం నేను చేస్తున్నానండి అంటుంటాడు. అంటే ఎవడు ఉద్యోగం చేస్తే అదే ధర్మం అనుకుంటుంటాడు. ఉదయం లేచి భగవద్ అనుష్ఠానం ఉండదు, ఆ తల్లిదండ్రులను స్మరించుకోవడం ఉండదు, ఇవేమీ ఉండవు. మరి నీ ధర్మం పాటిస్తున్నావంటే కృష్ణుడే చెప్పాడు కదండి ఎవడు కర్మవాడు చేయమన్నాడు, అందుకని ఉద్యోగం చేస్తున్నా అదే నా ధర్మం అని. చేయక చేస్తాడా? దానివల్ల వచ్చే డబ్బుతో బతుకుతున్నాడు. చేయకుండా ఎలా ఉంటాడంటే ధర్మం ఎలా అవుతుంది? ధర్మము అంటే ఉద్యోగం ఒక్కటే కాదు, అది ఉద్యోగ ధర్మం, అది ఎలాగో చేస్తాం. ధర్మం అంటే ఇన్ని కలుపుకుని ఉంటుంది. మన దైవం పట్ల, పితృదేవతల పట్ల, ప్రకృతి పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను నిర్వహించడమే ధర్మం. ఈ ధర్మం ప్రధానంగా రెండు విధాలుగా ఉంటుంది, విధి నిషేధ అని. విధి అంటే ఇలా చెయ్యు అని చెప్పేది, నిషేధ అంటే ఇలా చెయ్యకు అని చెప్తుంది. ఇది చెయ్యు ఇది చెయ్యకు అని చెప్తుంది. ఇది ఎవరు చెప్పాలి? శాస్త్రం చెప్పాలి. అందుకే ముందు నేను మొదటి మాటే శాస్త్రంతో ప్రారంభించాను. ఇక్కడ
శాస్త్రమే చెప్తుంది. ఎందుకంటే భౌతిక విషయం తెలుసుకోవాలన్నా, ఆ విషయం తెలుసుకోవాలన్నా దానికి సంబంధించిన సైన్స్ మనకు ఆధారం, అంతే కదా. అలాగే ఆ విషయములకు శాస్త్రం ఒకటి ఉన్నది. ఆ శాస్త్రం ఏది విధి చెప్పిందో అది ఆచరించాలి, ఏది నిషేధించిందో దాన్ని విడిచిపెట్టేయాలి. ఈ విధి నిషేధాలు కూడా రిలేటివ్. కొందరికి విధి, కొందరికి నిషేధం. మనం లోకంలో కూడా ఒక ఉద్యోగులకి విధి, ఇంకోరికి నిషేధం. అలా ప్రతిదీ కూడా ఒకరికి విధి, ఒక నిషేధంగా ఉంటాయి. కనుక ఎవరెవరికి ఏవేవి విధో ఏవేవి నిషేధమో శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రములో చెప్పిన విధి నిషేధాలు ఆయా కాలాలకి, ఆయా దేశాలకి, ఆయా పరిస్థితుల్ని అనుసరించి మనకు బోధించే వాళ్ళు ధార్మిక గురువులు. అందుకు గుహ్య విద్యలో మొదటి ధర్మ విద్య, రెండవ విద్య గుహ్య విద్యలో ఉపాసనా విద్య. ఉపాసనా విద్య అంటే మంత్రము, యోగము, ఇవన్నీ ఉపాసన, ప్రాక్టీస్ అన్నమాట. ఎందుకంటే వేదాంతం సరి అయిన శిక్షణ లేకుండా వేదాంతం నేర్చుకుంటే మహాప్రమాదం. దానివల్ల ఒకదానికోటి అర్థమయ్యే ప్రమాదం ఉన్నది. అందుకు ఏం చేశారంటే చిత్తశుద్ధి కోసం ధర్మం చేయాలి, చిత్త ఏకాగ్రత కోసం ఉపాసన చేయాలి. ఇది తెలుసుకోండి. చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కోసం చేయాలి. అంతే కదా. కృతఘ్నస్య నివృత్తయే. దేవతల అనుగ్రహం వల్ల, ఇతరులు ఎందరో అనుగ్రహం వల్ల మనం జీవిస్తున్నాం కనుక వారికి కృతజ్ఞత దోషం పోవడం కోసం సత్కర్మలు ఆచరించాలి, చిత్తం శుద్ధి కావడం కోసం సత్కర్మలు ఆచరించాలి. అందుకు ధర్మం ఎందుకు అంటే చిత్తశుద్ధికి, ఉపాసన ఎందుకంటే చిత్తాన్ని ఏకాగ్రంగా చేసి భగవంతుడి వైపు మలచడానికి ఉపాసన. ఈ రెండూ జరిగిన తర్వాత అలాంటి చిత్తానికి బ్రహ్మతత్వం అర్థమవుతుందట. అప్పుడు వస్తుంది వేదాంతం. దీనికి గుహ్యతమ శాస్త్రము అంటారు. గుహ్యశాస్త్రము ధర్మశాస్త్రము, గుహ్యతర కంపారిటివ్ డిగ్రీ ఇది ఉపాసన యోగము, గుహ్యతమ సూపర్లేటివ్ డిగ్రీ ఇది వేదాంత శాస్త్రం. ఇప్పుడు నేను చెప్పిన దానికి చక్కటి సమన్వయం గీతలో 15వ అధ్యాయం చివరికి రండి. ఇదం గుహ్యతమం శాస్త్రం అంటాడు కృష్ణ పరమాత్మ. గుహ్యతమం ఇది రహస్య శాస్త్రం సుమా అన్నాడు. రహస్య శాస్త్రము అంటే తలుపులేసి చీకట్లో చెవులో చెప్పేదని కాదు అర్థం. అలాగే లలిత రహస్యనామాలు అని మనకి రహస్యం అంటే అర్థం నోరు మూసుకు చదవాలో తలుపులేసుకు చదవాలో అని. రహస్యం అంటే ఇందాక నేను చెప్పింది అనమాట. గుహ్య అని అన్నామే, ఆ గుహ్య శాస్త్రముని రహస్య శాస్త్రములు. రహస్యమన్నా గుహ్యమన్నా ఒకటే. అందుకే గుహాంబ గుహ్య రూపిణి మనం చదువుతున్నాం కదా, గుహ్య. అందుకే భగవత్తత్వము మంత్రము మెటీరియల్ సైన్స్ కాదు. కానీ మన అజ్ఞానంతో ఎలా అడుగుతామంటే మెటీరియల్గా ప్రూవ్ చేయండి అంటాం. అరే అది మెటీరియల్ సైన్స్ కాబట్టి మెటీరియల్గా ఎలా ప్రూవ్ చేస్తారు? అందుకే అది గుహ్య శాస్త్రములు. గుహ్య గుహ్యతర గుహ్యతమ ధర్మశాస్త్ర, మంత్రశాస్త్ర, యోగశాస్త్ర, వేదాంత శాస్త్ర. గుహ్యతమం శాస్త్రం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పండి. గుహ్యతమం అంటే ఏది? వేదాంత శాస్త్రం. అందుకు ఆయన బ్రహ్మ విద్యని వేదాంత విద్యని చెప్తున్నానంటూ గుహ్యతమం అనే మాట చెప్పాడు. అందుకే ధర్మము మంత్రము వేదాంతం వైపు ప్రయాణం చేయించాలి. ఈ మూడు ఎవడు బోధిస్తాడో ఆ గురువుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. నిజానికి ఈ మూడు కూడా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా వేరు వేరు కాకుండా ఒకదానికొకటి అనుబంధం ఉంది కనుక ఈ అనుబంధ విద్యను కూడా చెప్పాలి. అంటే ధర్మము బోధిస్తూ అక్కడితో నిలిపేయకుండా దానికి ఉపాసన కల్పిస్తూ అక్కడితో నిలిపేయకుండా దాని వేదాంత విచారంలోకి తీసుకువెళ్ళగలగాలి. అలా చెప్పగలిగే శాస్త్రం. అందుకే ఈ రెండవ శాస్త్రం ఏదైతే ఉన్నదో ఇది గుహ్య శాస్త్రం. ఈ మూడింటితో కూడిన గుహ్య శాస్త్రం స్పష్టమవుతుంది కదా. ప్రకట విద్య, గుహ్య విద్యలో గుహ్య విద్య 3 విధాలు. ఈ చెప్పేవాడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్ట. మరి మిగిలిన విద్యల వాళ్ళకంటే వాళ్ళకి అప్రాధాన్యం అని కాదు, కానీ కంపారిటివ్గా వాళ్ళకంటే ఈ విద్య చెప్పేవాడికి ఎక్కువ ప్రాధాన్యం. ఎందుకంటే విద్యలు ఎన్నో గొప్పవి, కానీ అందులో ఒక గొప్ప విద్య చెప్పండి అంటే కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు అధ్యాత్మ విద్య విద్యానా. విద్యలన్నింటిలో గొప్ప విద్య ఏంటంటే అధ్యాత్మ విద్య, వేదాంత విద్య. ఆ విద్యను చెప్పేవాడు సాక్షాత్తు భగవత్ స్వరూపంగానే భావించాలి అని చెప్పారు. పైగా కొందరు మనకి ఆ మార్గం వైపు మళ్లించడానికి కొందరు మాటలు పనికొస్తాయి. ఆ మార్గంలో ఎలా వెళ్లాలో చెప్పడానికి కొందరు మాటలు పనికొస్తాయి. ఆ మార్గం గమ్యానికి దగ్గరుండి తీర్చేదివి కొందరు మాటలు. కనుక గురువులు కూడా ఒకరే ఉండాలి, ఒకరే ఉంటారని కూడా చెప్పడానికి లేదు. మనల్ని తరింపజేసేటప్పుడు అనేక రకాలుగా గురువులు వస్తూ ఉంటారు, మనల్ని తరింపజేస్తూ ఉంటారు. అయితే ఒక గురు సంప్రదాయంలో ఉన్నప్పుడు ఆ సంప్రదాయానికి విరుద్ధంగా మరొక దానిలో ప్రవర్తించరాదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటూ వెళుతూ ఉంటాం ఆయన అండర్లో. అలా కాకుండా కొంత ఆయుర్వేదం, కొంత హోమియోపతి, కొంత ఇంకో వైద్యం అన్నీ కలిపేసుకుంటే మహాప్రమాదం. ఏదో ఒక దాంట్లో చక్కగా వెళ్ళి మనం గ్రహించగలిగితే తప్పేమీ లేదు. అలాగే ఒక్కొక్కప్పుడు మనం గురువులను తెగ మార్చడం కూడా ప్రమాదమే. అందుకు ఒక సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఆ సంప్రదాయపు గురువుని స్వీకరిస్తూ ఇంకా ఏ సంప్రదాయాన్ని నిందించకుండా ఉండడం కూడా సత్సంప్రదాయం ఇది. అందుకు గురువులకి సంప్రదాయానికి ఉన్నటువంటి అనుబంధం ఇది. ఇలా మనకి అధ్యాత్మ విద్య నేర్పేటువంటి గురువులను ఆశ్రయించాలి. అయితే ఇక్కడ చిత్రమైన ఒక సమస్య మాత్రం ఉందండి. ఎవరు గురువు? ఇది ప్రశ్నిస్తే ఈ రోజుల్లో నా గురువు ఎవరండి అంటే వీధి కూడా వస్తాడు చాలా ప్రమాదకరంగా. అదే ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాం. ఎవరు గురువు అంటే వీధికి ఒకటి వచ్చే ప్రమాదం మనకు ఏర్పడుతున్నది.
అందుకు సరైన గురువుని పట్టుకోవడం కూడా మహా కష్టం అండి. రకరకాల భ్రాంతుల్లో మనల్ని ముంచేస్తున్నారు. గురువుల్ని పోల్చుకోవడం కూడా కష్టం. ఎందుకంటే మనం అనుకుంటే ఏదో కాషాయం కడితే గురువు అయిపోయాడు, లేకపోతే మనలా సంసారంలో లేడు కదా, మనకంటే త్యాగంగా ఉన్నాడు కనుక గురువు అనుకుంటాం. కానీ మనకంటే భయంకరమైన సంసారంలో వాళ్ళు ఉంటారు, మనం గమనించాం. అందుకు గురువుని ఎంచుకోవడం మహా కష్టం. పైగా అసంప్రదాయ ధోరణిలో ఉన్న గురువులు ఎక్కువ మంది దొరికే అవకాశం ఉంది కలియుగంలో. మీకు మంత్రోపదేశం చేస్తానండి, మీకు సులభంగా విద్య ఇచ్చేస్తాం, మీ నాలుక మీద రాసేస్తాం అంటే పరుగు అందరూ బయలుదేరిపోతారు. కానీ వాడు నాలుక మీద రాయడం ఏంటి, నేను రాయించుకోవడం ఏంటి, దీనికి ఏదైనా శాస్త్రం ఉందా ఇది తెలియదు, ఒక అజ్ఞానం. అందుకు గురువు ఏమిటనే దానికి కూడా శాస్త్ర పరీక్ష ఉందండి. ప్రతిదానికి అన్సైంటిఫిక్ ప్రొసీజర్ లేదు, సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. కానీ గురువు అంటే ఏమిటనడానికి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. మనం తెలుసుకోవాలి గురువు అంటే ఎలా ఉండాలి, శిష్యుడు అంటే ఎలా ఉండాలి. రెండూ ఉన్నాయి. మనకు శిష్యత్వ లక్షణాలు ఉంటే సరైన గురువుని భగవంతుడు పంపిస్తాడు. అయితే ఇక్కడ భగవంతుడు దొరకాలంటే గురువు ఉండాలి, గురువు ఉంటే గానీ భగవంతుడు దొరకడు. రెండున్న భగవంతుడు దొరకాలంటే గురువు ఉండాలి, మంచి గురువు దొరకాలంటే భగవంతుడి దయ ఉండాలి. ఇది పెద్ద సమస్య అండి. గురువు అనుగ్రహం లేకపోతే దేవుడి దయ దొరకదు, దేవుడి దయ లేనిది సరైన గురువు. అయ్యా ఇలా మధ్యలో తిరిగితే చాలా ఆటంకం అండి, ఏకాగ్రత దెబ్బతింటుంది. ఎవరైనా వస్తే ఇలా వచ్చి కూర్చోండి, మధ్యలో తిరగద్దు దయచేసి. ఓకే, ఇచ్చాను. విష్ణు ఇదం విష్ణు విచక్రమేత్రేధా నిధతే పదం. ఇప్పుడు ఒక సమస్య మనం చెప్పుకున్నాం. గురువు దయ ఉంటే గానీ భగవంతుడి దయ ఉండదు ఒకటి, భగవంతుడి దయ ఉంటే గానీ మంచి గురువు దొరకడు. ఇది చాలా చిక్కు కదండి. అంటే ఇందులో ఏది నిజం అంటే రెండూ నిజమే. ఇలాంటి చిక్కు సమస్యలు చెప్పి రెండు నిజం అంటే ఎలా అంటే, ఇలాంటి చిక్కు సమస్య ఒకటి ప్రపంచంలో ఉంది, మనకు తెలుసు. చెట్టు విందా విత్తనం ముందా, దాని సమాధానం చెప్పండి. చెట్టు ముందా విత్తనం ముందా అనేది ఎంత సమస్య, గురువు దయ ఉందా భగవంతుడి దయ ఉందా అంటే ఇది అంత సమస్య. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన పురాకృతి సుకృతం బట్టి భగవంతుడు మనల్ని అనుగ్రహించదలుచుకుంటే ఆయన సరైన గురువుని పంపిస్తాడు. అందుకు నాకు మంచి గురువు కావాలని భగవంతుని ప్రార్థించని అలవాటు చేసుకోవాలి. అంతేకాని దేవుడి దయ చూపించని మనం వెతుకుతూ వెళుతూ ఉంటే మహాప్రమాదం. భగవాన్ నువ్వు నాకు కావాలి కాబట్టి నువ్వే సరైన గురువుని పంపించు అంటే తప్పకుండా పంపిస్తాడండి, ఇందులో సందేహం లేదు. అందుకే నిజానికి భగవంతుడిని గురువుగా ఆశ్రయించడమే మొట్టమొదటి మనం చేయవలసిన పని. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో శాస్త్రం యొక్క ఆవశ్యకత, శాస్త్రం చెప్పేవాడు గురువు. శాస్త్రములు రెండు విధములు, ఒకటి ప్రకట విద్య, ఇంకోటి గుహ్య విద్య. గుహ్య విద్య 3 విధములు. ఈ 3 విధములైన గుహ్య విద్యకు సంబంధించే మనం గురువు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న దాని తాలూకా ఎసెన్స్. ఇప్పుడు మనం భగవద్ అనుగ్రహం లేనిది గురువు దొరకడు కనుక ముందు భగవంతుని గురువుగా భావించి ఆరాధించాలి. ఎందుకంటే నిజమైన గురువు భగవంతుడే, నిజమైన గురువు భగవంతుడే. మళ్ళీ చెప్తున్నాను, నిజమైన గురువు భగవంతుడే, ఎవరు కాదు. అందుకే మన సంస్కృతిలో ఆది గురువు ఎవరయ్యా అంటే నారాయణ సమారంభం మనం మొదలు పెడుతున్నాం. లేదు, కొందరి సంప్రదాయంలో సదాశివ సమారంభం అంటారు. సదాశివన్న నారాయణన్న పరమేశ్వరుడు ఆది గురువు. ఆ పరమేశ్వరుడే సృష్టి ఆది యందు బ్రహ్మదేవుడికి వేదాది విద్యలు ఇచ్చాడు కనుకనే పరమేశ్వరుడు తర్వాత గురువు ఎవరు? బ్రహ్మదేవుడు. అందుకే యో బ్రహ్మాండం విదధాతి పూర్వం, నేను దక్షిణామూర్తి గురించి చెప్పేటప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. కానీ బ్రహ్మదేవుడు తర్వాత గురువు. ఈ బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుంచి సృజింపబడిన వారు మహర్షులు. వీళ్ళు ఆ బ్రహ్మకి నారాయణుడు ఇచ్చిన విద్యలన్నీ ఆ మహర్షులు గ్రహించి వాళ్ళు తర్వాత మనకు అందరికి అందించారు. ఇలాంటి మహర్షులు ఎందరున్నారో లెక్కకు అందరి మహర్షులు ఉన్నారు. ఇది అందరి మహర్షులను గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ అందరి మహర్షుల తరపున ఒక్క మహర్షిని గట్టిగా గుర్తుపెట్టుకోండి అంటే వశిష్ఠుల వారండి. ఈ వశిష్ఠుడి దగ్గర ఇందాక చెప్పిన ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, ఈ 2 విద్యలు బోధించినటువంటి వారు, ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వారు శక్తి అనబడే మహర్షి. ఆ శక్తి పుత్రుడు పరాశరుడు. పుత్రుడే కాదు శిష్యుడు కూడా. పుత్రులను గురువులుగా కాదు, పుత్రులే శిష్యులు అయ్యారు వాళ్ళది. ఆ పరాశరుని యొక్క పుత్రుడు శిష్యుడు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవాను యొక్క పుత్రుడు శిష్యుడు సుఖయోగేంద్రుడు. సుఖయోగేంద్రుడు పుత్రులు గారు ఇక్కడ చెప్పేది శిష్యులే. సుఖయోగేంద్రుని శిష్య పరంపర ఎంత ఉంది, అందరూ గౌడ భగవత్పాదుల వారు. అది ఇంతవరకు చాలా మంది అంగీకరిస్తారు. ఇక్కడ నుంచి కొందరు పక్కకి వెళ్తూ ఉంటారు. కొందరు వ్యాసుడి వరకు అందరిని అంగీకరిస్తారండి. ఆ తర్వాత మాది వైష్ణవ మార్గం అంటే, మాది శైవ మార్గం అంటే, మా ఈ మార్గం అంటే అక్కడెక్కడ మళ్ళీ చేరుతాయి. తప్పేం లేదు. ఎందుకంటే వ్యాసుడి వరకు చెప్పిందే శైవమైన, వైష్ణవమైన, శాక్తేయమైన, సౌరమైన, గాణపత్యమైన, స్కాందమైన షణ్మతాలు. ద్వైతమైన, విశిష్టాద్వైతమైన, అద్వైతమైన అన్నీ కూడా వ్యాసుడి వరకు వచ్చినవి పట్టుకుని చెప్తూ ఉన్నారు. ఆ వ్యాసుడు చెప్పిన బ్రహ్మ విద్యని మనకు అందించేటువంటి వాళ్ళు సుఖయోగేంద్రులు, గౌడ భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల వారు, ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది పరంపర. గురు పరంపర అంటే ఇది విశేషం. అందుకే ఒక పరంపర ఉండాలి గురువుకి. కనుక ఆది గురువు ఎవరన్నాం? భగవానుడు. అందుకు మీరు మీ దైవాన్ని
శాస్త్రం చెప్పిన దైవాన్ని, దైవం అంటే ఎవడు పెడితే వాడు దేవుడైపోడు, శాస్త్రం చెప్పిందే దైవం అవుతుంది. అది వేద దేవ 2 శబ్దాలకు చూడండి. అందుకే త్రయీవేద్యం హృజ్యం త్రిపురహరమాజ్యం అంటారు శంకర భగవత్పాల వారు. అంటే దేవత అంటే మంత్ర ప్రతిపాద్యమైనది దేవత. దేవత శబ్దానికి డెఫినేషన్ తెలియట్లేదు మనకి. దేవత, గురువు, సిద్ధుడు, కారణ జన్ముడు ఇవేవి మనకు తెలియక అందరిని గాడికి కట్టేస్తుంటాం. దేవత అంటే మంత్రము ద్వారా ప్రతిపాదింపబడేది దేవత. అందుకు ఆ ఈశ్వర స్వరూపాన్ని, ఈశ్వర శక్తుల్ని మంత్రములు చెప్తాయి, వేద మంత్రములు. వాటి ద్వారా వాళ్ళని ఉపాసిస్తాం, వాళ్ళని దేవతలు అంటారు. ఆ దేవతల్లో వారి వారి జీవ సంస్కారం బట్టి ఒక్కొక్కరి యందు ప్రీతి కలుగుతుంది. అలా మీ ఇష్ట దేవతనే మీరు గురువుగా భావించండి. ఎందుకంటే త్వమేవ మాతాచ పితా త్వమేవ అన్నట్లు తల్లిగా, తండ్రిగా, గురువుగా, ప్రభువుగా మనల్ని దేవుడు కాపాడతాడు. భగవంతుడు అంటే మన కోరికలు తీర్చడానికి రెడీగా ఉన్నటువంటి ఒక వస్తువు కాదు. భగవంతుడిని మనం ఎలా ఆశ్రయిస్తున్నామంటే, నాకు నువ్వే కారణం గనక, నువ్వే పోషకం గనక, నువ్వే తల్లివి తండ్రివి. కారణమైనది కనుక తల్లి, పోషకమైనది కనుక తండ్రి. అంతే కదండి, తల్లిదండ్రులు అంతే కదా. అలాగే నాకు, నిజానికి నాకు, ప్రపంచానికి నువ్వే కారణం, నువ్వే పోషకం, నువ్వే రక్షకం. తల్లిదండ్రుల పని అదే కదండి. అందుకు మాతృదేవో భవ పితృదేవో భవ అని అన్నప్పుడు ఆ భగవానుడు మనల్ని తల్లిలా, తండ్రిలా, కారణమై రక్షకుడే ఉంటాడు. అందుకే తల్లి, తండ్రి భగవంతుడే. అంతేనా, మన బుద్ధిని తీర్చిదిద్దే గురువు కూడా భగవంతుడే. అందుకు భగవంతుడిని 3 భావాలతో తల్లిగా, తండ్రిగా, గురువుగా ఆశ్రయించాలి. ఎప్పుడైతే మీరు ఏ భావంతో ఆశ్రయించారో దానికి తగ్గట్టుగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకు మనం సరియైన గురువు కావాలని తపన పడి భగవంతుడిని ప్రార్థిద్దాం. కానీ ఎవరైనా నాకు మంచి గురువు కావాలి అని అడిగేమా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. కేవలం ఇది తీర్చు, అది తీర్చు అని అడుగుతున్నాం కానీ నా బతుకును తీర్చిదిద్దే గురుమూర్తిగా అనుగ్రహించవయ్యా అంటే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. లేదా భగవాన్ నాకు ఏది కాదు నువ్వు కావాలి అన్నా అని గురువుని పంపిస్తారండి. ఇందులో సందేహం లేదు. గురువుని పంపిస్తాడు, అవసరమైతే తానే గురువుగా దిగి వస్తాడు. అలా తానే గురువుగా దిగి వచ్చిన అవతారములను చెప్పబడుతుంటాయి. అలా గురువుగా దిగి వచ్చిన అవతారాలు ఏమిటో శాస్త్రం చెప్పింది. కొత్త కొత్త అవతారాలు మనం ఏం చెప్పక్కర్లేదు, శాస్త్రమే చెప్తుంది అవతారం. మిగిలిన వాళ్ళు మనకి ఆచార్యులై సిద్ధపురుషులే వస్తారు కానీ అవతారములు మాత్రం శాస్త్రం చెప్పిన అవతారములు. అలా శాస్త్రం చెప్పిన గురు అవతారములు అంటే నారాయణుడు అనేక అవతారాలు ఎత్తాడు కదా. ఒక అవతారం మత్స్యావతారం, ఒక అవతారం కూర్మావతారం, వరాహ అవతారం, జగన్మోహిని అవతారం, ఇలా రకరకాల అవతారాలు ఉన్నాయి. ప్రతి అవతారము మనల్ని ఉద్ధరించడానికి. ఉద్ధరణ 2 రకాలుగా చూపిస్తున్నాడు. లోకంలో క్షోభ ఏర్పడితే ఆ క్షోభ తొలగించి అనుగ్రహించే అవతారములు కొన్ని. ఇవి ధర్మావతారములు. మరికొన్ని ఉంటాయి, అవి ఆచార్యావతారములు, జ్ఞానాన్ని ఇచ్చి అనుగ్రహించేది. ఒక్కొక్కప్పుడు ధర్మము ఆచార్యము కలిసిపోస్తూ ఉంటారు. అలాంటి అవతారములు కొన్ని ఉన్నాయి. అవేమిటో కూడా చెప్పుకుందాం. మొత్తానికి ప్రపంచంలో జ్ఞానం అంతరించిపోతూ ఉంటే ఆ జ్ఞానాన్ని తిరిగి ఉద్ధరించడానికి వచ్చిన అవతారములు ఆచార్యావతారములు అని ఇక్కడ. అలాంటి ఆచార్యావతారముల్లో ఒకటి దత్తాత్రేయ అవతారము. అందుకు భగవంతుడినే మీరు గురువుగా భావిస్తే ఆయన అవతారములు ఏవో ఉంటాయి, వాటినైనా మీరు ఉపాసన చేసుకోవచ్చు. గురు స్వరూపాన్ని నిన్న చెప్పుకున్న దక్షిణామూర్తి, ఇప్పుడు చెప్పబోయే దత్తాత్రేయ, శారదాదేవి అన్నీ ఆ గురు రూపాలే. వాటిని మీరు ఆశ్రయించినా వాళ్ళు వచ్చి మనకి అనుగ్రహిస్తారు. ఇందులో దత్తావతారం గురు అవతారం. ఇంకా మరికొన్ని గురు అవతారాలు ఉన్నాయి నారాయణుడివి. దత్తావతారం ఒకటి, వృషభావతారం అని ఒక అవతారం భాగవతంలో వస్తుంది మనకిది. ఈ వృషభదేవుడు ఆయన క్షత్రియుడిగా పుట్టాడు, అవధూత మార్గంలో పండిపోయాడు. ఆయన కొంతకాలం రాజ్యపాలన చేసి ఆయన మార్గంలోనే వెళ్ళాడు ఆయన పుత్రుడు జడభరతుడు. దాని తర్వాత మనకి కపిలావతారం, ఇటు వృషభావతారం, నరనారాయణ అవతారం. నిజానికి మన భారతదేశం వాళ్ళందరూ కూడాను నరనారాయణను ఎక్కువ ఆరాధిస్తారు. నారాయణను నమస్కృత్య నరంచైవ నరోత్తమం. ఈ నరనారాయణులు కూడా ఒక్కసారి మనం స్మరించుకోవాలి. ఈయన కూడా నారాయణ స్వరూపమే కదా. ఒకే నారాయణమూర్తి 2 రూపాలుగా అయ్యట, నరుడు నారాయణుడు. నర నారాయణ 2 పేర్లు అవి, 2 ఋషులు వాళ్ళు. నర అంశరూపము, నారాయణ పూర్ణరూపము. వీళ్ళు ఉభయులు కూడా ధర్ముడు మూర్తి అనబడేటువంటి దివ్యమూర్తులకి సంతానంగా కలిగారు. వీరు బదరికాశ్రమం దగ్గర నేటికి తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. వీరు తపో మార్గానికి గురువులు. ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క గురువు అండి. కపిలుడి సాంఖ్య మార్గానికి, వృషభదేవుడు అవధూత మార్గానికి, ఈ మహానుభావుడు తపో మార్గానికి గురువులు నరనారాయణులు. ఎందుకంటే అనేక మార్గాలు ఉంటాయి, ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క గురువు. అలాగే భక్తి మార్గానికి గురువు నారద మహర్షి. ఆయన నారాయణ అంశగానే చెప్తారు భాగవతం. అందుకే నారాయణ స్వరూపమే. ఆయన భక్తి మార్గానికి ఆయన ఆచార్యుడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గానికి ఆచార్యులు. ఎందుకంటే సనాతన ధర్మంలో రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్లు ఎవరికి ఏది యోగ్యమో ఆ మార్గం. ఒక మార్గంలో వెళ్ళిన వాళ్ళకి మిగిలిన మార్గాలు సహాయపడుతుంటాయి కనుక కూడా. ఉదాహరణ భక్తి మార్గంలో వెళ్ళేవాడికి యోగ మార్గం సహాయపడుతుంది. ఎందుకంటే యోగం వల్ల ఏకాగ్రత లభిస్తుంది కనుక యోగం భక్తికి సహాయకారి. ధర్మము భక్తిని మరింత బలమిస్తుంది. అలా ఒకదానికొకటి సహకరిస్తుంటాయండి, ఏదో ఒకటని మాత్రం కాదు.
మనం ఇప్పుడు మల్టీ డైట్ అని తీసుకుంటూ ఉంటారు. ఇది ఒకటే తినకుండా మల్టీ విటమిన్స్, మల్టీ డైట్. ఎందుకు మల్టీ డైట్? బలం బాగా రావడానికి. అలాగే మల్టీగా కూడా ఉంటూ ఉంటాయి ధర్మాలు, ఒకదానికొకటి సహకరిస్తూ. సరే, మొత్తానికి ఒక్కొక్క ఆచార్యానికి ఒక్కొక్క ఆచార్య అవతారం అవతరించి మనల్ని అనుగ్రహిస్తూ వచ్చింది. అలాంటి ఆచార్య అవతార పరంపరలో మనం ఇప్పుడు దత్తుల వారిని చెప్పుకుంటున్నాం. దత్తాత్రేయ గురించి చెప్తూ షష్ఠ అత్రేయరపత్యత్వం అన్నారు. షష్ఠ అత్రేయరపత్యత్వం అంటే నారాయణుడి యొక్క 6వ అవతారం దత్తావతారంగా చెప్పబడుతున్నది. ఈ అవతారం యొక్క ప్రత్యేకత, ఈ అవతారంలో విశేషంగా అత్రి అనసూయుల తపస్సుకు ఫలితంగా లభించినది దత్తుడు. అత్రి అనసూయ ఇద్దరూ కలిసి తపస్సు చేసేట నారాయణుడి కోసం. ఊరికనే తపస్సు చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ మార్గం తపస్సు కనుక. వాళ్ళు ఎవరిని ఉపాసిస్తున్నారు? బ్రహ్మన, విష్ణువా, లేక శివుడా? అంటే వాళ్ళు ఉపాసిస్తున్నది ఓంకారవాచ్యుడైన పరమాత్మను ఉపాసిస్తున్నట్ట. ఆ పరంజ్యోతిని ధ్యానిస్తూ సమాధి స్థితిలో ఉండిపోయాడు అత్రి. ఆ స్థితిలో వారి ముందు ఒక మహాజ్యోతి ఆవిష్కరమై ప్రత్యక్షమైంది. అప్పుడు అత్రి కళ్ళు తెరిచి ఆ జ్యోతిని చూస్తూ నమస్కారం చేస్తున్నట్ట. ఆ జ్యోతిలో క్రమంగా 3 రూపాలు కనబడ్డాయట. బ్రహ్మ, విష్ణు, రుద్ర 3 రూపాలు కనబడ్డాయి. కనబడగానే మీరెవరు అని అడిగట. నేను దేనిని ఉపాసిస్తున్నానో దానికి మీకు సంబంధం ఏమిటి అని అడిగాడండి. ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి. అత్రి అడిగింది ఇది. అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, నువ్వు దేనిని ఉపాసిస్తున్నావో ఆ స్వరూపమే మేము ముగ్గురము అన్నాడు ఇక్కడ. అంటే వీరు ముగ్గురు ఆ స్వరూపమేంట, ఇది బాగా తెలుసుకోవాల్సింది. అందుకే మనం ఎప్పుడైనా పరమాత్మ భావనతో దేవతను ఆరాధించాలి. పరమాత్మ అంటే బ్రహ్మ విష్ణు శివాత్మక. మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామం చదువుతుంటారా? బ్రహ్మ విష్ణు శివాత్మిక. ఎప్పుడైనా భగవంతుడిని బ్రహ్మ విష్ణు శివాత్మకముగా ఆరాధించాలి. ఒక భాగంగా ఆరాధిస్తే అది ఆఫే, సంపూర్ణం కాదు. అందుకే మీరు ఏ దేవతని, శివుణ్ణి ఆరాధించినా బ్రహ్మ విష్ణు శివాత్మకం, విష్ణువుని ఆరాధించినా బ్రహ్మ విష్ణు శివాత్మకం. అప్పుడు మనకు అభేద ఉపాసన అయిపోతుంది. అదే చేశాడు గజేంద్రుడు. యవ్వని చే జనించు జగము బ్రహ్మ, యవ్వని లోపల ఉండి లీనమై విష్ణువు, యవ్వని యందు డిందు రుద్రుడు. ఈ 3 అయిన పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు. అది కూడా చూడండి, మీరు పరిశీలించాలి. ఆ శ్లోకాలే మనం పట్టుకుని ఒక దేవతని నిందించామంటే మన అసలు దైవాన్ని మరో రూపంలో నిందించినట్టు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు బ్రహ్మ విష్ణు శివాత్మకం అయి ఉంటుంది ఏ అవతారమైనా. అలాగే ఇప్పుడు కూడా పరంజ్యోతి 3గా కనబడి ఈ 3 నేనే అని చెప్పాట. ఆ 3 నేనే అంటూ వచ్చి నేను నీకు పుత్రుడుగా వస్తున్నాను అని చెప్పాడు ఆ పరంజ్యోతి. అప్పుడు ఆ పుత్రుడే దత్తుడు. ఈయనకు దత్తుడని పేరు ఎలా వచ్చింది అనే దానికి అద్భుతమైన మాట దత్తుడే చెప్తున్నాడండి. దత్తో మయా అహమితి యద్ భగవాన్ స దత్త అని భాగవతంలోని వాక్యం. దత్తో మయా అహం ఇది స భగవాన్ దత్త. దత్త అంటే ఇవ్వబడినవాడు, గివెన్ అని అర్థంట. ఇవ్వబడినవాడు దత్త. ఎలా ఇవ్వబడ్డాడండి అంటే ఆయన ఎవరైనా ఇవ్వగలరా? ఆయన ఎవరైనా పుచ్చుకోగలరా? జడ వస్తువు అయితే ఎవడో ఇస్తాడు, లేదా జడ వస్తువు అయితే ఎవరో తీసుకుని మనకిస్తారు. ఆయన చైతన్య వస్తువు, ఆయన ఎవరు ఇవ్వగలరు? అందుకే తనని తానే ఇచ్చుకున్నట్ట. దత్తో మయా అహం, నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను అన్నాడు మహానుభావుడు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే తనను తానే ఇచ్చుకున్నట్ట. ఇదంత రమ్యమైన భావం. అంటే నిజానికి అత్రి అనసూయ చూసి నమస్కారం చేశారు. వాళ్ళ తపస్సుకు ముచ్చటపడి తనని తానే ఇచ్చుకున్నట్టండి ఇది. అంటే ఇది భగవత్ ప్రాప్తి. ఇచ్చుకోవడం అంటే పుచ్చుకోవడమే కదా. వాళ్ళు ఇస్తే కదా వీళ్ళు దొరికింది. పొందుట, భగవంతుని పొందారు. ఎవరు పొందారు? భగవంతుని పొందారు. ఆ పొందడంలో వీళ్ళ ప్రయత్నం ఉన్నా ఆయన అనుగ్రహం వల్ల దొరికాడు. అందుకే భగవంతుడు ఆయన అనుగ్రహం వల్ల దొరుకుతాడు కానీ మన ప్రయత్నం వల్ల దొరికాడు అనుకోవద్దు ఎప్పుడు కూడా. యశోదమ్మ పరుగెత్తుకు వెళ్తోంది కృష్ణుడి వెనకాల. ఆయన దొరకట్లే, పరిగెడుతున్నాడు. ఆ పెరుగుడుతున్న కృష్ణుడి వెనకాల యశోదమ్మ పరుగుడుతూ అలసిపోయింది. ఆఖరిగా పట్టుకున్నాను రా బాబు అని పట్టుకుందిట. నవ్వుకున్నాడు తండ్రి. నువ్వు పట్టుకోలేదమ్మా, నీ అవస్థ చూసి నేనే జాలిపడి నిలబడిపోయాను, నువ్వు పట్టుకున్నావు అన్నట్టు. అంతే, మన అవస్థపడి అలసిపోతే ఆయనకి అంతర్యామి అలసితి సొలసితి అంటే ఆయన జాలిపడి దొరుకుతాడే కానీ మనం మన ప్రయత్నంతో పట్టుకోలేము. ఆయన మన ప్రయత్నంతో పట్టుకోగలమంటే మన అహంకారం ఉన్నట్టే. అలాగని ప్రయత్నం మానకూడదు. అందుకే అవస్థపడాలి, యాతన పడాలి, తాపత్రయపడాలి, అప్పుడు దొరుకుతాడు. ఏమండి ఇంత కష్టపడకుండా దొరకడా అంటే దొరకడు. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము అంటారు అన్నమాచార్యుల వారు. ఊరకే దొరుకుతుందండి గొప్ప వస్తువు కోసం కష్టపడాలి. ఓ 10 రూపాయల కోసం ఎంత కష్టపడతామో పరమాత్మ కోసం ఇంకెంత కష్టపడాలో చూడండి. అందుకే సాధన చేసిన వాడికి భగవంతుడు దొరుకుతాడు. అత్రి అనసూయలు సాధన చేశారు కనుక తనంత తాను దొరికిపోయాడు. అయితే తనంత తాను దొరకాలి అంటే ఎటువంటి సాధన చేయాలి? ఇక్కడ నేను కొంచెం తాత్వికంగా దత్తుడి గురించి చెప్తాను. దయచేసి తలలు విదిలించి విందాం. కొంచెం కథల్లో అలవాటు అయిపోయింది కనుక నేను తాత్వికంగా దత్తుడు అంటే ఏంటో చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. గురువు అంటేనే జ్ఞానం ఇచ్చేవాడు కనుక దత్తాత్రేయుల వారే మనకు సరైన జ్ఞానం ఇత్తురుగాక అని.
అంతేగాని మనం కోరికల కోసం గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, మంచిదే. గురువు దగ్గర కూడా కోరికల కోసం తిరిగి నేను మొక్కుకున్నానండి, నేను ఆ పుస్తకం చదివేశానండి, వారం రోజులు భలే తీరిపోయింది అంటే మన గురువుని సరిగ్గా అర్థం చేసుకోలేదు. తెలుసుకోండి, మహిమలు కాదు గురువు యొక్క స్వరూపం, జ్ఞానం గురువు యొక్క స్వరూపం. ఇది తెలియక మాయలు మంత్రాలు మహిమలే గురువులు అనుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్కప్పుడు మహిమలు మన ఆస్తికతని నిలపడానికి పనికొస్తాయే తప్ప మహిమలు జీవిత పరమార్థం కాదు. ఇది తెలుసుకోండి. అందుకు మనం జ్ఞానపరంగానే వెళ్ళాలి. అత్రి, అనసూయ, దత్త, ఈ 3 తత్వముల పేర్లకు అర్థాలు ఒక్కొక్కటి చూద్దాం. పురాణాల్లో ఉన్న పేర్లని కానీ మనం అర్థం చేసుకుంటే దాంట్లోంచి ఒక జ్ఞానం వస్తుందండి. అందుకే ప్రతి పేరుకి వ్యుత్పత్తి అర్థాలు తీసుకుంటే అది జ్ఞానం వస్తుంది మనకి. అంతేగాని కథలు జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరిగిన కథల్లో ఎలా దాన్ని దర్శించాలో నేను చూపిస్తున్నాను ఇక్కడ. వ్యుత్పత్తి అర్థం ప్రకారంగా అత్రి అంటే త్రీ లేనిది అత్రి, అంతే కదండి. నా త్రి అత్రి, త్రీ లేనివాడు అన్నాడు ఇక్కడ. త్రీ లేనివాడు అంటే అది 3 లేనివాడు, 3 వికారముల్ని దాటిపోయినవాడు. శివతత్వంలో మొదటి రోజు ఏది చెప్పించి తనలో పుట్టించానో అదే సబ్జెక్ట్ ఇది. మొత్తానికి 3 దాటిపోవాలండి. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్ని దాటిన స్థితి. ఏ స్థితి? దానికే అంటారు సమాధి స్థితి, ధ్యాన సమాధి స్థితి. భగవద్ అనుభవం ఆ స్థితిలో తెలుస్తుంది. ఈ స్థితిలో తెలియదు, ఉంటుంది కానీ తెలియదు. ఆ స్థితిలోనే తెలుస్తుంది. ఆ స్థితికి అత్రి అని అంటారు. దానికి తురీయ భూమిక అంటారు. మీరు చదువుతున్న లలితా శాస్త్రంలో నేను చెప్తేనేమో అర్థం కాలేదు, హై లెవెల్ అని నన్ను నిందిస్తున్నారు, కానీ మీరు చదువుతున్నారు. అది మీరు చదివిందే నేను చెప్తే నన్ను అంటున్నారు మీరు. కానీ తురియా సర్వావస్థ వివర్జిత చదివేరే లేదా అంటే మేము చదువుతాం కానీ అర్థం చెప్పకండి బాబు, చదివేస్తాం అంతే. అంటే నేనేం చెప్పలేను, అంటే అర్థం తెలుసుకోకుండానే మేము చదువుతాం కానీ మీరు అర్థం చెప్తే మీ కోపం వస్తుందంటే నేనేం చేయగలను. తురియా సర్వావస్థ వివర్జిత. తురియ, ఆ తురియము సర్వ అవస్థ వివర్జిత. అయితే మిగిలిన 3 అవస్థల్లో భగవంతుడు లేడంటే ఉన్నాడండి. విశ్వరూప, జాగరణి, స్వపంతి, తైజసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తురియా సర్వావస్థ వివర్జిత. లలితా శాస్త్రం అంటే ఏమనుకున్నారు? వేదాంత శాస్త్రం, ఫుల్ శాస్త్రం, సామాన్యం కాదు అది. ఆ యాంగిల్లో దాన్ని చూడండి. కనుక మన జాగ్రత్త అవస్థలో ఆ ఈశ్వర చైతన్యం విశ్వడు అనే పేరుతో ఉంటుంది మన జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థలో తైజస అనే పేరుతో ఉంటుంది. సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ అనే పేరుతో ఉంటుంది. 3 ఈశ్వర చైతన్యం ఉంటుంది, కానీ వ్యవహారం బట్టి ఇది. తురీయ అవస్థలో బ్రహ్మముగా ఉంటుంది, కేవల పరబ్రహ్మ వస్తువుగా ఉంటుంది. ఆ పరబ్రహ్మ స్వరూపుని తురీయావస్థ. ఆ తురీయావస్థకి చేరితే ఆత్మతత్వం తనంత తానే దొరుకుతుంది. ఆ తనంత తానే దొరికితేనే దత్త. అందుకు పరమతత్వం తనంత తాను దొరికిపోయింది అత్రికి. ఎందుకు? అత్రి అయ్యాడు కనుక. అది అనమాట. ఎవడైతే త్రిగుణాతీత స్థితికి చేరతాడో వాడికి ఆ భగవతత్వము తనంత తాను లభించి దత్త అనిపించుకుంటుంది. అది చేరాలి అంటే పక్కన ఆవిడ ఉండాల్సిందేనండి. భార్య అంటే సహాయ శక్తి. ఎవరి సహాయం లేకపోతే ఏమీ చేయలేమో, ఆవిడ పేరు భార్య. ఇది తెలుసుకోండి. అందుకు భార్య అంటే సహాయ శక్తి. అత్రికి భార్య ఎవరు? ఇప్పుడు అది తెలుసుకోవాలి. అత్రి అనే స్టేట్ కావాలి అంటే అనసూయ అనే గుణం ఉండాలి పక్కన. అనసూయ ఉంటే కానీ అత్రి దొరకదుట. అనసూయ అంటే అసూయ లేకుండా, అసూయ అంటే అన్ని చిక్కులు ఒకటి అడిగితే అంటే అంటే అసూయ అంటే మనకి లోకంలో అర్థాలు వేరు, శాస్త్రంలో అర్థాలు వేరండి. మనకు లౌకిక అర్థాలు అలవాటైపోయాయి. శాస్త్రార్థంలో అసూయ, ఈర్ష్య, ఈ రెండుకి తేడా ఉంది. మనం ఈర్ష్య అనేది ఎన్వి అనేది తీసుకోవచ్చు. ఈర్ష్య అంటే పక్కవాడి అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతే ఈర్ష్య. అది కడుపు మంట, కళ్ళ మంట, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఈర్ష్య వల్ల. అసూయ వేరు. అసూయ అంటే గుణాన్ని కూడా దోషంగా చూసే లక్షణాన్ని అసూయ అంటారు అన్నాడు ఇక్కడ. గొప్ప మాట చూడండి. గుణాన్ని కూడా దోషంగా చూస్తాట. రామాయణం అంతా రాసి వాల్మీకి చివరికి ఒక మాట అంటాడు, ఈ రామాయణాన్ని అసూయ లేకుండా చదవండి అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? రాముడు అంత గొప్పగా ఉంటే ఎందుకు చేసాడు? దోషాలు వెతుక్కుని చదవద్దు. అందుకు అసూయ లేకుండా చదవాలి. అందుకు అసూయ లేకపోవడం అనేది మామూలు క్వాలిటీ కాదు, నోబుల్ క్వాలిటీ. దీనికి ఆత్మగుణము అని అంటారు. దీన్ని ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకునే గుణాల్లో అనసూయ ఒక పెద్ద గుణం. అసూయ లేకుండా ఉండుట. అందుకు దోష దర్శనం లేకుండా ఉండాలండి. అందుకే ఎన్నిట్లో దోషాన్ని వెతుకుతూ ఉన్నటువంటి వాడు పరమాత్మను తెలుసుకోలేడు. పైగా మనకు ఒక వస్తువు ఒకటిపై ఈర్ష్య వస్తే అసూయ వస్తుంది. అందుకే ఈర్ష్యాసూయులు కవల పిల్లలు, వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉంటారు. అందుకే మనం కన్ఫ్యూజ్ అయిపోయి వాడిని వీడు అని అనేసుకుంటుంటాం. చిన్న తేడా ఉంది ఈర్ష్యకి అసూయకి. ఉదాహరణకి ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు, వాడంత పేరు రాలేదు మనకి, లేదా వాడికి వచ్చింది, వెంటనే వాడి మీద ఈర్ష్య వచ్చేస్తుంది. ఈర్ష్య రాగానే వాడిలో ఉన్నటువంటి ప్రతి గుణాన్ని మనం వెతికి దోషంగా చూపిస్తుంటాం.
ఏమండి వాడు చూసారా ఎంత బాగా సంగీతం పాడాడు అంటే, ఆ పాడాడు కానీ ఆయనకు తాగుడు అలవాటు ఉంది తెలుసా అంటాం. అంటే వాడు సంగీతం ఎలాగుంది, దానికి తాగడానికి ఏమైనా సంబంధం ఉందా, కానీ మనం అలా అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే దాన్ని బట్టి వాడిని డిగ్రేడ్ చేసి అమ్మాయి నాలాంటి వాడు తృప్తి పట్టానికి. ఇది ఒక స్వభావం మనలో ఉంటుందండి, అది వదలడం మహా కష్టం. ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కనుకనే వాళ్ళు ఒక దోషం ఎంచి చూపించడమో లేదా వాడి గుణాన్ని కూడా దోషంగా చూపించడమో రెండూ జరుగుతుంటాయి. ఈ రెండిటికి కారణం ఈర్ష్య, దానితో చేసే పని అసూయ. కనుక ఈర్ష్యాసూయలు రెండు పక్కపక్కనే ఉంటూ ఉంటాయి. అందుకు లోకంలో ప్రతి వస్తువుని వాటిలో దోషాలను చూస్తూ వాటిని నిందిస్తూ కూర్చునేటువంటి వాడు ఎప్పుడు అత్రి అనే స్థితికి చేరలేడు. అందుకు అనసూయ అనే గుణం ఉంటూ ప్రతిదానిలో సద్గుణములను దర్శిస్తూ దోషాలని శంకించకుండా వాటినే వ్యాఖ్యానించకుండా మంచిని దర్శిస్తూ వెళ్ళగలిగే లక్షణం ఎవడైతే ఉంటుందో, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మాటల్లో పాజిటివ్ థింకింగ్, ఇది ఒక్కటే సరిగ్గా సరిపోతుంది. అనసూయ అంటే పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. ఆ గుణం మనం అభివృద్ధి చేసుకుంటూ వెళుతూ ఉంటే సాధనలో అప్పుడు మన అత్రి అనే స్థితికి చేరగలము అని. ఆ అత్రి అనే స్థితికి చేరితే విష్ణువు తనంత తానే దొరికిపోతాడు, మనం కష్టపడక్కర్లేదు అత్రి అనే స్థితికి. అయితే ఆ అత్రి స్థితికి చేరడానికి మాత్రం కష్టపడాలి. అక్కడికి వెళ్తే తనంతా దొరికిపోతాడండి. అది అత్రి అనసూయలకి దత్తుడు లభించాడన్న మాటలో అంత అందమైన భావం ఉన్నది. ఇది తెలుసుకోవాలి. అలాంటి అనసూయ అత్రి సంభూతుడు దత్తుడు. ఈయన అవతరించింది ఆచార్య అవతారం కనుక మొదటి నుంచి కూడా ఈయన చేసినటువంటి లీలలకి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉండేవాడు కదా. మరి అత్రి ఆశ్రమం అంటే ఋషుల ఆశ్రమం. ఋషుల పుత్రులు వాళ్ళందరూ ఈయన దగ్గర జ్ఞానం కోసం వచ్చేవారట. చెప్పండి చెప్పండి అని తిరిగేవారట. చెప్తాలే అని దాట వేస్తున్నాడు ఈయన. ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే గురువులు ఇలా అడిగితే అలా చెప్పరండి. అలా చెప్పని గురువు నాకెందుకండి అనకూడదు. నువ్వు కుతూహలంతో అడుగుతున్నావా శ్రద్ధతో అడుగుతున్నావా పరిశీలిస్తారు. క్యూరియాసిటీ వేరు, ఇంట్రెస్ట్ వేరు. మనకి ఎప్పుడైతే వింటున్నప్పుడు హఠాత్తుగా శ్మశాన వైరాగ్యమో పురాణ వైరాగ్యమో కలుగుతూ ఉంటుంది. అంటే నాకు అది ఇస్తారా ఇది ఇస్తారా అడిగితే చెప్పకూడదండి, అర్హత బట్టి చెప్పాలి. ఒక విషయం తెలుసుకోవడానికి అడగడం ఒక్కటే అర్హత కాదు, అర్హతలు మరికొన్ని ఉండాలి. ఆ అర్హతలు ఏమిటనేది గురువు పరిశీలిస్తాడు. అందుకే ఒక పెద్ద ఆయన ఈ మధ్య చెప్పారు, ఒక మంత్రం మేము తీసుకోవడానికి కొన్ని సంవత్సరాలు గురువు దగ్గర ఉడిగం చేసాం, ఇప్పుడు సులభంగా మంత్రాలు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే $50 కడితే మంత్రం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ₹25 మంత్రం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంత ఇస్తారో చూసి మంత్రానికి డబ్బు తీసుకోవడం కంటే పాపం మరొకట్లేదులేండి. అయితే గురువుకి దక్షిణ ఇవ్వకూడదా అంటే, దక్షిణ గురువు ఆశించకూడదు, శిష్యుడు ఆచరించాలి. ఇది రెండుకి తేడా. దక్షిణ లేకుండా విద్య నేర్చుకుంటే పని చేయదు, ఇది గుర్తుపెట్టుకోండి. దక్షిణ గురువుకి శిష్యుడు ఇవ్వాల్సిందే. గురువు దక్షిణ గురించి ఆలోచించాడు, శిష్యుడు దక్షిణ ఇవ్వాలి. దక్షిణం అంటే నేను చెప్పుకున్న సమర్థత. నీ విద్యకి సమర్థత కావాలి అంటే విద్య నేర్చుకున్నందుకు గురువుకి దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ అనేది గురువు ఆశ కాదు, శిష్యుడు కర్తవ్యం. ఇది అంతేగాని ఆధ్యాత్మిక విద్యలు మంత్రములు తంత్రములు ఏ విద్య అయినా ఉచితంగా నేర్చుకుంటే ఫలించదండి. అది అయితే విద్యని మాత్రం డబ్బుకి ఇవ్వకూడదు, విద్యని వైద్యాన్ని డబ్బు కోసం వినియోగించకూడదు. అవి పుచ్చుకున్నందుకు వాడు కృతజ్ఞతగా చేస్తాడు అంతే. అలా వచ్చినవి గురువు వినియోగించవచ్చు. ఎన్ని నియమాలు ఉన్నాయో. సరే, మొత్తానికి ఆ సరిగ్గా గురువు అంత తేలిగ్గా ఎవరికి ఇవ్వడు, పరీక్షిస్తాడు వీడు శ్రద్ధ ఉందా లేదా అని. దక్షిణ చూసి మంత్రం ఇవ్వడు గురువు, శ్రద్ధను చూసి మంత్రం ఇస్తాడు. అందుకు వీళ్ళకి నిజంగా శ్రద్ధ ఉందా లేదా పరిశీలించద్దండి. పైగా ఒక ఆయన గురువు దగ్గర తిరుగుతాడు, ఏమండి నాకు చెప్పాలండి అని. వచ్చే నెల రానాయన అంటాడు వాడు. వీడు మళ్ళీ నెల వెళ్తాడు, ఇప్పుడు కాదు నాయన మరో 3 నెలలు రా అంటాడు. మాటికి ఈయన దగ్గర తిరగడమే పని, విద్య ఇస్తే ఇచ్చే లేకపోతే లేదు వెళ్ళని అంటాడు వాడు. ఇంకా ఆయనకి సంతోషం, ఇలాంటి శిష్యులు రాకపోయినా పర్వాలేదని. విద్య కోసం ఎంత తపన పడాలండి. ముందు విద్య మీద గౌరవం ఉండాలి. ఈ విద్య కోసం అంత కష్టపడాలా అంటే విద్య గొప్పది కాదనే వాడి అభిప్రాయం అనమాట. ఎంత కష్టపడాలో విద్య తెలియాలంటే అందులో బ్రహ్మ విద్య, భగవద్విద్య. అందుకు స్వామి పరీక్ష పెట్టాడు వాళ్ళందరూ ఒకసారి ఈయన ఇలా లాభం లేదని పట్టుపట్టారు, ఎలాగైనా చెప్పాలి అని. ఈయన పరిగెత్తాడు అక్కడి నుంచి. పరిగెడితే ఆయన వెంట వీళ్ళు పరిగెత్తారు. ఆయన క్రమంగా ఒకానొక కొలంలో దిగిపోయారు. అక్కడ తటాకంలో ఎవరు? దత్తాత్రేయుల వారు. ఆయన పేరు దత్తుడు, అత్రిపుత్రుడు కనుక ఆత్రేయుడు. అది దత్త ఆత్రేయ, అత్రిపుత్ర ఆత్రేయ. ఆత్రేయ పెట్టుకున్నాడు చూడండి, ఎంత అందంగా పెట్టుకున్నాడంటే ఆ త్రిగుణాతీత స్థితిలో లభించే పరబ్రహ్మమును నేను అనే భావం ఆత్రేయ అంటే ఇది అర్థం. ఆ పరబ్రహ్మమే దత్తము. అందుకే దత్తాత్రేయ అంటే ఇంత గొప్ప అర్థం ఉన్నది. త్రిగుణాతీత స్థితిలో లభించు బ్రహ్మము అని అర్థం ఆత్రేయ. కానీ అత్రి కొడుకుడు మాత్రమే కాదు. సరే, ఆ దత్తాత్రేయుడు వారు కొలంలో దిగిపోయారు. వీళ్ళందరూ ఒడ్డును కూర్చున్నారు. ఎంత దిగినా కొంతసేపటికి బయటకు వస్తాడుగా పట్టుకుందామని. ఈయన చూశాడు వీళ్ళు వెళ్ళేటట్లేరురా అని ఒక చిన్న మాయ చేసేట. అదేమిటంటే ఆ లోపల నుంచి వచ్చాడు. ఒళ్ళో ఒక ఆవిడ ఉంది, చేతిలో ఒక మదిరా పాత్ర ఉంది. ఆ మదిరాపానం చేస్తూ ఆవిడతో సరస్సల్లాపాలు చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు ఆడుతూ కనిపించట.
వెంటనే చిచి ఈయనేం అజ్ఞానం నేర్పుతాడు, పరమ భోగలాలసుడు, వ్యసనపరుడు, మద్యపానాసక్తుడు, మగువుతో ఆనందంగా ఉన్నాడు, వీడేం విద్య నేర్పుతాడు నాకు అనుకున్నట్టు వీళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అమ్మయ్య అనుకున్నాడు ఆయన. ఎందుకంటే గురువులు ఎప్పుడూ కూడా ఎంత సంఘం తక్కువ ఉంటే అంత ఆనందిస్తూ ఉంటారు. సంఘం పెంచుకుంటూ వెళ్ళిపోయి గురువులు మనకు అలవాటయ్యి ఆ గురువులు అర్థం కాదు మనకి. ఎంత సంఘం తక్కువ ఉంటే అంత తృప్తి యోగికి. అందుకే వాళ్ళని ఇలా ఫిల్టర్ చేసి పంపించాడు. వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఈ లోపల ఆ భగవానుడు అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఒక రాక్షసుడు బయలుదేరేట, జంభాసురుడు అనే రాక్షసుడు. వాడు అసురులందరినీ బాధించాడు. అప్పుడు మన ఆ దేవతలందరినీ బాధించాడు. ఆ దేవతలందరూ వీడు బాధ తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. అప్పుడు బ్రహ్మదేవుడు, యాజ్ఞవల్క్యుడు వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేశారు. ఈ రాక్షసుని కొట్టాలంటే నారాయణుడు ఇప్పుడు దత్తావతారం ధరించి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం పదని బ్రహ్మాది దేవతలందరూ దత్తులు వారి దగ్గరికి వచ్చారట. ఇక్కడ మీరు గమనించాల్సింది పురాణాల్లో రాక్షస కథ. మీకు ఎప్పుడు చెప్పినా రాక్షసులు తపస్సు చేశారు, దేవతల్ని కొట్టారు, ఆ దేవతలు కుయ్యో మర్రో అంటూ విష్ణువు దగ్గరకు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఇదే కదండి, ఏ తీసిన ఇదే. కానీ మీకు ఒక చిన్న మెదడుకు పని చెప్తా. రాక్షసుల కథలన్నీ ఒకటి కాదు, ఒక్కొక్క రాక్షసుడిది ఒక్కొక్క తెలివితేటలు. వాటిని రాక్షస తెలివితేటలు లేదా చావు తెలివితేటలు అంటారు. ప్రతివాడు చావు తప్పించుకోవాలని చావు తెలివితేటలు చూపించిన వాడే. ఒకడంటాడు నాకు పగలు కాదు, రాత్రి కాదు, ఇంట కాదు, బయట కాదు, వెలుతురు కాదు, చీకటి కాదు, ప్రాణమున్నవి కాదు, ఎంత మేధావో, చావు తప్పించుకోవడానికి ఎంత ప్లాన్ వేసాడో. వాడిని మించిన మేధావు భగవానుడు. వాడు ఒక టైప్. చూడండి, రాక్షసుల్లో టైప్స్. ఇంకోటి ఉంటాడు, వాడు నాకు ఆ నరవానరుల గురించి బెంగలేదు కానీ అని వాళ్ళని డిస్కార్డ్ చేసేసి కేవలం దేవతలు రాక్షసులతోనే నాకు భయం అన్నాడు. వీడిని ఎవరినైతే తేలిగ్గా తీసి పారేశాడు దానిలోకి భగవంతుడు తెచ్చుకోటాడు. వాడు తెలివితేటలు అలా వెళ్ళి చావు తప్పించుకోవడానికి ఎన్ని రకాల ఆలోచనలు చేశారు ఒక్కొక్క రాక్షసుడు చూడండి. ఇంకోడు ఉన్నాడు, వాడు వరం కోరుకోరా అంటే వరానికి లిమిటేషన్స్ ఉంటాయి కదా, అన్ని కోరుకుంటే అవ్వదు వాడికి. వాడు తపస్సుకి తగ్గ వరం ఇస్తారు కదా. అప్పుడు వాడేమన్నాడంటే ఆడవాళ్ళతో భయం లేదు కానీ బాధ అంతే మగాళ్ళతే, కనుక ఏ మగాడి వల్ల భయం ఉండకూడదు అన్నాడు. అప్పుడు భగవంతుడు ఆడ రూపంలో కొట్టాడు వాడు. అందుకు మీరు పరిశీలించండి, ఇది రీసెర్చ్ చేసుకోండి. ఒక్కొక్క రాక్షసుడు ఎంత మేధావో ఒకళ్ళ ఓడు ఉండడు అది. కానీ చివరికి మేధాశక్తి అంతా తాత్కాలికంగా సక్సెస్ అయినా తర్వాత దెబ్బతినేసింది. ఇది తెలుసుకోండి. అది ఇప్పుడు ఆధునిక నాగరికతకు కూడా ఇదే జరుగుతుంది. ఇదంతా అసుర నాగరికత. ఎప్పటికో అప్పటికి దెబ్బతినక తప్పదు. అసురత్వం వెంట మనం పడి 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 దైవత్వాన్ని, ధర్మాన్ని కోల్పోతే దెబ్బతినక తప్పదు. తెలుసుకోండి. మొత్తానికి అసురత్వం తాత్కాలికంగా దైవత్వాన్ని అణచివేస్తుంది, కానీ ఈశ్వర శరణాగతితో తప్పకుండా మళ్ళీ రక్షింపబడుతుంది దైవత్వం. ఇది ప్రతి కథలో. పైగా ఒక్కొక్క రాక్షసుని ఒక్కొక్కలా కొట్టాలి. వాళ్ళు కూడా హింస బలే చేశారండి. ఒకడి మీద సుదర్శనం చక్రం విసిరితే ఇంకోటి మీద ధనుర్బాణాలు సంధించాడు, ఇంకోటి గోళతో చీల్చేశాడు. మహానుభావుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా కొడతాడు. వీళ్ళ తెలివితేటలు అలా ఉంటాయి, ఆయన తెలివితేటలు ఎన్ని రకాలుగా ఉంటాయో. మేధావి విక్రమక్రమ అని అంటున్నాం కదా, ఆయన మహామేధావి. సరే, ఇప్పుడు ఈ రాక్షసుడు ఉన్నాడు జంభాసురుడు. వీడితో గోల ఏంటంటే వీడిని భగవంతుడు నేరుగా చంపలేదండి. ఎందుకంటే దత్తుడు జ్ఞానావతారం కనుక యుద్ధం చేసి చంపడం. ఏ మర్యాద అది కావాలి కదండి. చూడండి, బ్రాహ్మణ వేషం ఎత్తినప్పుడు దానానికి వెళ్ళాడు, యుద్ధం చేయలేదు. దానానికి అనుగుణమైన వేషం. సంహారం చేసినప్పుడు క్షత్రియ అవతారం ఎత్తాడు. ఆయనకు తెలుసు ఇప్పుడు ఏ దేనికి ఎలా ఎత్తాలో. ఇప్పుడు గురువు ఎప్పుడు యుద్ధాలు చేయడు. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే నేను ఇప్పుడు ఫైటింగ్ చేయను కదా, ఎలా చంపాలన్నట్ట. ఇదేంటి బాబు, ఇలా తప్పించుకోకు, నువ్వే మాకు రక్ష అన్నట్ట. అదో పని చేయండి, వాడిని అలా తీసుకురండి ఇక్కడికి అన్నాడు. ఎలా తీసుకురావాలంటే యుద్ధానికి పిలవండి, అలా అలా యుద్ధం చేస్తున్నట్టు ఇక్కడికి తీసుకురండి, నేను చూసుకుంటాను అన్నాడు. సరే, దేవతలు వెళ్ళి మళ్ళీ వాడిని కవ్వించారు. ఇప్పుడే దెబ్బతిని వెళ్ళి మళ్ళీ అలా వచ్చారా అనుకున్నాడు. వెంటనే వాడు యుద్ధానికి రెడీ అయ్యాడు. వీళ్ళు వాడితో యుద్ధం చేస్తూ చేస్తూ వెనక్కి వచ్చారట. వాడు ముందుకు వీళ్ళు తరిమి కొడుతూ వస్తున్నారు. వాళ్ళు దత్తుని వద్దకు వచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోయారు పక్కకి. దత్తుడు ఒక్కడు మిగిలాడు. దత్తుడు ఏం చేసినాడు చమత్కారం, ఇంత కనబడింది ఆవిడ నొళ్ళో పెట్టుకుని చూసి నవ్వుతున్నట్ట. వెంటనే వచ్చిన వాడు రాక్షసుడు జంభాసురుడు యుద్ధము దేవతలు అందరినీ మర్చిపోయాడండి. ఆ ఒళ్ళో ఉన్నటువంటి మహాసౌందర్య రాశిని చూశాడు. ఈవిడిని తీసేసుకుంటూ బాగుంటుంది అని బుద్ధి పుట్టింది. వెంటనే ఏం చేశాడంటే లాగేసుకున్నాడు. లాగ్గలడా అంత తేలిగ్గా అంటే ఈయన అవకాశం ఇచ్చాడనమాట. చూడని లాగేసుకుని ఏం చేశాడంటే నెత్తి మీద పెట్టుకున్నట్టామండి. ఎప్పుడైతే లక్ష్మి నెత్తికెక్కుతుందో మొత్తం శక్తిని లాగేస్తుందండి. ఇది చూడండి, అది లక్ష్మీదేవిని ఉంచవలసిన స్థానంలో నెత్తిని పెట్టుకున్నట్టు వాడు. నెత్తిని పెట్టుకుని ఊరిగాడు. ఎప్పుడైతే లక్ష్మీదేవి నెత్తికి కూర్చుందో ఈ రాక్షసులకు ఉన్నటువంటి బలము, తపస్సు, తేజస్సు క్షీణించిపోయింది. బలహీనులైపోయారట. ఎప్పుడైతే బలహీనులైపోయారో వెంటనే దేవతల యుద్ధానికి వచ్చారట. ఇప్పుడు వీళ్ళు వీక్ అయిపోయారు కనుక దేవతల స్ట్రెంగ్త్ మనం కొట్టేశారట. ఇప్పుడు అవి చంపింది ఎవరు? దత్తుడే.
వెంటనే నమస్కారం చేసుకున్నాడు దత్తావతారం. ఇది జంభాసుర సంహార గాథ. చాలా తెలివిగా చెప్పాడు చూడండి. ఇందులో ఉన్న పరమార్థాన్ని చూద్దాం. ప్రతి పురాణ కథ ఒక సింబాలిజం, ఒక ప్రతీకవాదం. ఆ కోణంతో పురాణాలు చూడాలి. లేకపోతే ప్రతి పురాణం పిచ్చి కథలాగా పిట్ట కథలాగా కనబడుతుంది. ఇప్పుడు ఈ కథలో ఉన్న మర్మం చూడండి. జంభాసురుడు, జంభం అంటే పొగరమొత్తం, విద్య లేకపోతే లేదు, అవిద్యనే విద్య అనుకునే అహంకారం, పొగరమొత్తాను. వాడు జంభాసురుడు. వీడి వల్ల దైవశక్తులన్నీ క్షీణించిపోయాయి. కానీ వీడు అంతవరకు యుద్ధానికి వచ్చి ఈవిడ్ని చూసి బయటకు లాగాడు. కానీ ఆయన్ని చూసి నమస్కారం చేయలేదు, ఆవిడ్ని చూసి లాక్కున్నాడు. ఈ రెండు చూడండి, ఇక్కడ రెండు ఉన్నది. ఆయన నారాయణుడు, ఆవిడెవరు? లక్ష్మీదేవి, అనఘాదేవి ఆవిడ పేరు అనఘ. అనఘా శబ్దానికి అర్థం తర్వాత చూద్దాం. అనఘ నారాయణ దత్తుడు, వీళ్ళు బయలు. కానీ అమ్మ అనఘాదేవి అమ్మవారు అని స్పృహ వాడికి రాలేదు. చూడండి వాడు ఎలా చూసాడు ఆవిడ్ని, ఆయనతో పాటు చూడలేదు ఆవిడ్ని. ఆ సొగసుని ఐశ్వర్యాన్ని చూసి ఆకర్షితులైపోయాడు, అంతే కదా. అలాగే మనం ఏమన్నాం, లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి ఎవరికి అక్కర్లేదు చెప్పండి? అందరికీ కావాలి లక్ష్మీదేవి, అవునా లేదా అండి? ఐశ్వర్యం అందరికీ కావాలి. ఐశ్వర్యం ఎక్కడుంది? ప్రపంచం నిండా ఐశ్వర్యమే. నాకు ఐశ్వర్యం కావాలని ప్రతివాడు అనుకుంటాడు, అంతే కదా. ఐశ్వర్యం నిజానికి ఎవరిది? పరమాత్మది. ఐశ్వర్యం ఎవరిదో వాడిని ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడిది ఐశ్వర్యం. మనం ఏమనుకుంటున్నాం? ఐశ్వర్యాన్ని విడిగాను ఈశ్వరుని విడిగాను చూస్తున్నాం. ఐశ్వర్యం ఎవరిని అధిష్ఠించి ఉందో ఆ ఈశ్వరుని పట్టించుకోకుండా ఐశ్వర్యమే మనది కావాలని లాక్కుంటున్నాం. అంతేగాని ఈ ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యకాంతి వచ్చింది కదా తెగ తిరిగేస్తున్నాం, వర్షం వచ్చింది కదా తెగ మంటలు పండించుకుంటున్నాం. కానీ ఈ వర్షము, ఈ సూర్యకాంతి, ఐశ్వర్యం ఎవడిచ్చాడు? ఎప్పుడైనా ప్రశ్న వేశారా? ఆలోచించండి. మీ ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లు వచ్చాయి, స్విచ్ వేస్తే కరెంట్ వచ్చింది. కానీ నీళ్లు ఇచ్చిన వాడికి, ఆ కరెంట్ ఇచ్చేవాడికి, అంటే లైట్ ఇచ్చిన వాడికి డబ్బు కడుతున్నారా లేదా? మీ సప్లై ఆపేస్తే, మీ డబ్బు ఇవ్వడం ఆపేస్తే వాడు సప్లై ఆపేస్తాడు, అవునా లేదా? మీ ఒక్క ఇంటికి వెలుగిచ్చిన వాడికి, మీ ఒక్క ఇంటికి నీటికి ఇచ్చిన వాడికి, మీ ఒక్క ఇంటికి గాలి ఇచ్చిన వాడికి ఇంత డబ్బు కడుతున్నారే. ఈ ప్రపంచానికి అంతటికి వెలుగు, గాలి, నీరు, వెలుతురు అన్నీ ఇచ్చిన మహానుభావుడికి మనం ఏం కడుతున్నాం? ఆలోచించండి. కట్టకుండా పుచ్చుకుంటే దొంగతనం, అవునా కదా? అలాగే ప్రకృతి పదార్థాలు వినియోగించుకునేటప్పుడు కృతజ్ఞత అనేది చూపించకపోతే అదే దొంగతనం. ఇక్కడ ఇంటికొచ్చే వాటికి డబ్బు కడితే సరిపోతుంది, భగవంతుడు ఇచ్చేదానికి డబ్బు కట్టక్కర్లే, కృతజ్ఞత ప్రకటిస్తే చాలు. అందుకే మనం మొన్న చెప్పుకున్నాం, భగవంతుడిని ఎందుకు పూజించాలంటే ఏదో ఇస్తాడని కాదు, ఎన్నో ఇచ్చాడని అని చెప్పుకున్నాం ఇక్కడ. అందుకు నిత్యం ఆరాధించుకోవాలి భగవంతుడిని. అందుకు ఐశ్వర్యములు అనుభవిస్తున్న ప్రతిసారి ఐశ్వర్యములు ఈశ్వర ప్రసాదం అనే దృష్టిని మర్చిపోయి ఐశ్వర్యమే మనది అనుకుని తీసుకోవడం వల్లనే రాక్షసత్వం, మరొకటి కాదు. అదే చేసాడు వీడు. లాగేసుకుని ఏం చేశాడు? ఐశ్వర్యాన్ని తీసుకోవడం కదా, నెత్తిని పెట్టుకున్నాడు. నెత్తిని పెట్టుకోవడం అంటే ప్రయారిటీ అని అర్థం. ఐశ్వర్యమే సమస్తం, దాన్ని మించి ప్రపంచంలో మరొకటి లేదు, ధనము, సంపద ఇదే గొప్పది అనుకుని ధర్మాన్ని, దైవాన్ని పక్కన పట్టేయడమే నెత్తికెక్కించుకోవడం. అది అప్పటికి బాగానే ఉంటుంది. కానీ కేవలం సంపదల లంపటత్వంలో పడి ధర్మ బలాన్ని, దైవ బలాన్ని పోగొట్టుకుంటే మనకు స్వతసిద్ధంగా ఉన్న తేజస్సు, మనం చేసుకున్న సాధన, మన పుణ్యాలు నాశనమైపోతాయి. అప్పుడు మనం సులభంగా ఓడిపోతాం. ఇది ఈ కథలో దగ్గర అంతరార్థం అండి. ఇప్పుడు ఎంత రమ్యమైన భావన చెప్పాడు చూడండి. అందుకే ఎప్పుడు ఐశ్వర్యాన్ని ఈశ్వరుడికి వేరుగా చూడొద్దు. కొంతమంది ఇప్పుడు అంతా ఐశ్వర్యాలు అయిపోయినాయండి, తర్వాత ఎప్పుడు ఈశ్వరుడి గురించి చూస్తారండి. ఇది చాలా అజ్ఞానం అండి. గజేంద్రుడు తెలివైనవాడు. హరి అని పిలిస్తే వెంటనే ఆయన ఎవరికి చెప్పకుండా బయలుదేరిపాడు, అవునా లేదా? సిరికించెప్పుడు స్వర్ణ శంఖచక్రయుగము చేదో ఈ సంధింపుడే పరివారమున చేరుడు అబ్బగపతి వర్ణింపడు ఆ కన్నికాంతరధంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అన్నారు కదా పోతన గారు. గజేంద్రుడు పిలవగానే విష్ణువు ఎవ్వరికి చెప్పకుండా బయలుదేరిపెట్టాడు. వెళ్ళొస్తానని ఆవిడ చెప్పొద్దండి, అని వెళ్ళొస్తానని చెప్పడం మంచి అలవాటు ఉంది, ఇప్పుడు చెప్పలేదే, రక్షించాలని. ఆ వచ్చేసేటప్పుడు ఆయన తనంత తాను బయలుదేరాడు. ఆవిడ ఎటో తొందరగా వెళ్తున్నాడు, వెళ్ళనేలే నాకెందుకు నూరుకోకుండా ఆవిడే వెనకాల వెళ్ళిపోతుంది. దీపం వెళ్తుంటే వెలుతురు కదల్దా, విష్ణు వెళ్తుంటే లక్ష్మి కదల్దా? ఆలోచించండి. ఆయన వెళుతుంటే తన వెంట సిరిలచ్చి వెంట అవరోధవ్రాతమున్ వాని వెనకను పక్షీంద్రుడు వాని వెనకను వరగా ఒక్కొక్కరు వచ్చారు కదా. కానీ హరి వెంట సిరి, సిరి వెంట హరి కాదు. అది మన హరిని మర్చిపోయి సిరిని కోరుకుంటుంటే కొంతకాలానికి సిరి వదిలేస్తుంది, హరి దొరకడు, తెలుసుకోండి. అందుకే తెలియని వాడు హరిని సిరిని కలిపి ఆరాధించాలి. అంటే ప్రాపంచికమైన ఐశ్వర్యములతో పాటు ఈ ఐశ్వర్యములు ఎవడు ఆ పరమేశ్వరుని కూడా మర్చిపోకుండా జీవించేదే సరి అయిన జీవితము. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని భగవంతుడు ఎవడండి, ఎందుకండి, ఏమిటండి? అది ఎంత పిచ్చి ప్రశ్న.
భగవంతుడు ఎవడు? నువ్వు అనుభవించే ప్రకృతి ఐశ్వర్యములన్నీ ఎవరువో ఆయన భగవంతుడు. అదొక్కటే సింపుల్ ఆన్సర్. ఆయన మర్చిపోయి దీన్ని కోరుకోవడం ఎవరిదంటే జంబాసురుడు తెలివి. ఎవడుల్లో కూర్చుందో ఆయన్ని పట్టించుకోకుండా కూర్చున్నావిని పిలిచి నెత్తికెత్తుకున్నాడండి, దెబ్బతిన్నాడు. ఇదే పని చేశాడు తర్వాత రావణాసురుడు. ఆయన్ని పక్కకు తప్పించి ఆవిడ లాక్కొచ్చాడు. అది చేసిన దుర్మార్గం చూడు. భగవంతుడిని పక్కకు తీసి ఐశ్వర్యమే లాక్కుంటే వాడికి 10 తలకాయలున్నా నా 10 తలకాయలు నేల మీద పడాల్సిందే. రామాయణంలో రహస్యం ఇదే, దత్త రహస్యం ఇదే. రెండూ ఒకటే తత్వం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ రామాయణంలోకి వెళ్తాం, అక్కడ దత్తుడు ఉంటాడు అందుకు. సరే, మొత్తానికి జంబాసుర సంహారం ఎంత బాగా చేశారండి స్వామివారు. ఇది జ్ఞానం, జ్ఞానోపదేశం. ఆయుధం పట్టకుండా వాడు పని పూర్తి చేశారు. ఆవిడ పేరు అనఘ, ఆయన పేరు నారాయణ. అయితే దేవతలతో బ్రహ్మదేవుడు వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా ఎలా కనబడ్డాడో దత్తుడు తెలుసా? ఇందాకటి వలనే తాగుతూ ఒళ్ళు ఆవిడని పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు. అయ్యా మమ్మల్ని అనుగ్రహించంటే, నాకేం చేతనవుతుందయ్యా, నేను స్త్రీలోలుణ్ణి, మద్యపానం తాగుతూ ఉంటాను, నాకు జ్ఞానం లేదు, పాడు లేదు, అలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నారు. వాళ్ళు అలా అనకయ్యా, నువ్వెవరో మాకు తెలుసు. ఆ స్త్రీ సాక్షాత్తు నీ శక్తి అయినటువంటి మహాలక్ష్మి. నువ్వు తాగుతున్న మదిర బ్రహ్మ విద్యా మాధుర్యం మాకు తెలుసయ్యా అంటే వాళ్ళు దానిలో తత్వాన్ని గ్రహించగలిగారు. అప్పుడు వాళ్ళు అనుగ్రహించట. ఇందాక వాళ్ళు ఏమనుకున్నారు? ఆయన స్త్రీలో నిలిపారు, వాళ్ళకి అనుగ్రహం లేదు. అందుకే ఓపికగా గమనించాలి. అయితే ఇలాంటి కథలు చెప్తే మరో ప్రమాదం కూడా ఉంది నాకు తెలుసు, అందుకని జాగ్రత్త పడుతున్నా. అంటే మద్యపానం చేసినా వాడు గురువు అనుకోవచ్చు. అందుకు నేను ఇది చేసినా నేను పెద్దవాడినండి అని కొందరు చెప్తూ ఉంటే అవునేమో అని మనం భ్రమించద్దు. ఎందుకంటే గొప్పవాళ్ళు కూడా దుర్మార్గులు కొందరు ఇలా చేసేస్తుంటారు. అందుకే దయచేసి మళ్ళీ వీటిని తీసుకొచ్చి ఇంకో దగ్గర అన్వయిస్తారేమో అని భయం నాకు. ఆ విధంగా మనకి దత్తతత్వంలో ఉన్నటువంటి విశేషం అది. పైగా గురువు పరీక్షించి గాని చెప్పడన్నట్లుగా దత్తులు వారు అనేకములైన పరీక్షలకు గురి చేసి తన తత్వాన్ని బోధిస్తుంటారు. పై దృష్టితో చూసేవారికి అర్థం కాదు భగవతత్వం. ఎప్పుడు జ్ఞానము మెటీరియల్ అవుట్లుక్ ఉన్నటువంటి వారికి లభించదు. లేదండి నాకు చాలా స్పిరిచువాలిటీ ఉందండి, ఫిలాసఫీ ఉందండి, ఏమిటి పారాయణలు చేసేసి పూజలు చేస్తే స్పిరిచువాలిటీ ఉన్నట్టే? అది కూడా మీరు మెటీరియల్ కోసమే వాడుకుంటున్నారు, అవునా లేదా చూడండి. మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మెటీరియల్గా బాగుండడానికి. అంటే ఇది బాగుండడం కోసం ఆయన కూడా యూజ్ చేసుకుంటున్నాం అంతే తప్ప అది స్పిరిచువాలిటీ కాదు, ఫిలాసఫీ కాదు. తప్పు పని అనం కాదు కానీ గొప్ప పని ఏం కాదు అది. అందుకు జ్ఞానం ఎప్పుడూ కూడాను అంత తేలిగ్గా దొరకదండి, దానికోసం కష్టపడాలి. అర్థమైంది కదా? ఆ విధంగా ఇక్కడ జ్ఞానావతారమైన దత్తుడు ఎన్ని పరీక్షలకు గురి చేస్తాడు. ఒకప్పుడు మహానుభావుడు కార్తవీర్యార్జునుడు ఆయన జ్ఞానార్థి అడిగితే గర్గ మహర్షి చెప్తాడు ఆయనకి ఏమనంటే, దత్తులు వారు ఉన్నారు సహ్యాద్రి పర్వతాల వద్ద, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పాడు. ఎలా ఉంటారు ఏమిటని, నువ్వు ఆయన పోల్చడం మహా కష్టం. గురువుని పోల్చుకోవాలని గురువు తాపత్రయపడ్డాడు అంటే వాడు సరైన గురువు కాదు, తెలుసుకోండి. గురువు తనను పోల్చుకోవాలని ఒక యూనిఫారం, చుట్టూ ఒక బోర్డు, కార్డు వగేరా పెట్టుకున్నాడు అంటే గురువుగా గుర్తింపబడాలని అంత తాపత్రయమో పాప ఆయనకి అని మనకు అనిపిస్తుంది. గురువును గుర్తించడం మహా కష్టం, పోల్చుకోలేము, దొరకడం మహా కష్టం వాళ్ళు. అదే మహత్సంగస్తు దుర్లభో అగమ్యం అమోఘశ్చ అంటాడు నారద మహర్షి. అయ్యా నువ్వు తరించాలంటే ముందు మహాత్ముల సాంగత్యం దొరకాల, తర్వాతే తరిస్తాం. ఎందుకంటే 1000 శాస్త్రాలు చెయ్యలేని పని ఒక్క మహాత్ముడు చెయ్యగలడు. ఇది గుర్తుపెట్టుకోండి. 1000 శాస్త్రాలు ఇవ్వలేని జ్ఞానం ఒక్క సత్పురుషుడు ఇవ్వగలడు. అందుకే సత్పురుషుల సాంగత్యం అంత గొప్పది అన్నారు. భారతీయ సంస్కృతి ఇంత సజీవంగా నిలబడ్డానికి కారణం ఒక పుస్తకము, 100 పుస్తకాలు, 1000 పుస్తకాలు కాదు, అన్ని పుస్తకాల జ్ఞానానికి సజీవ తార్కాణంగా నిలబడ్డ మహాపురుషుల వల్లనే భారతీయ సంస్కృతి నిలబడింది. ఎప్పటికప్పుడు భారతీయ సంస్కృతిలో ఆ మహాపురుషులు ఉదయిస్తూనే ఉంటారు, భయపడక్కర్లేదు. కృష్ణ పరమాత్మ తర్వాత వచ్చిన వారు క్రమంగా ఆదిశంకర భగవత్పాల వారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, వీళ్ళందరూ కూడాను ఒక్కొక్కరు ఆ జ్ఞానానికి మేమే ఎగ్జాంపుల్ అని నిలబడ్డారు. వాళ్ళ వల్ల నిలబడిందండి ధర్మం. అందుకు ఆ మహాత్ముల సాంగత్యం దొరకడం కష్టం, దొరికితే పోల్చుకోవడం కష్టం. ఒకవేళ పోల్చుకుని పట్టుకున్నామా అది వ్యర్థము కాదు. అది అందుకు మహత్సంగస్తు దుర్లభ అగమ్య అమోఘ అని 3 పదములు వాడాడు నారద మహర్షి. దుర్లభ అంటే తేలిగ్గా దొరకదు, అగమ్య దొరికినా పోల్చలేవు, ఒకవేళ పోల్చి పట్టుకోగలిగేవా వ్యర్థము కాదు. అది చెప్పాడు ఇక్కడ. మహాత్ముల సాంగత్యం అంటేనే గురు సాంగత్యం, మరొకటి కాదు. అందుకు వాళ్ళని పోల్చాలి, పట్టుకోవాలి, అందుకు ఓపిక కావాలి. అప్పుడు గర్గమహాముని చెప్పిన ప్రకారంగా కార్తవీర్యార్జునుడు అక్కడ చేరుకుని ఆయన ముందు నిలబడ్డాడు. ఆయన ముందు వెర్రివేషాలు వేశారు ఎవరు? దత్తులు వారు. అదే మద్యపానం చేయడం, వికారంగా ప్రవర్తించడం, కాళ్ళుతో తన్నడం, అశ్లీల వచనాలు పలకడం, అవన్నీ చేసినా ప్రతిదానికి వ్యాఖ్యానం చెప్పేట గురువులు గర్గుడు చెప్పిన ప్రకారంగా. అప్పుడు ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే అప్పుడు కరుణించి తన అసలు స్వరూపాన్ని దర్శింపజేశారు
దత్తుల వారు. ఆ స్వరూపం ఎలా ఉందో చూడండి. మాలాకమండలు ధర కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగలే డమరం త్రిశూలే ఊర్ధ్వస్థ దివ్యకరయో శుభచంకచక్రే వందే తమత్రివరదం ప్రణతోస్మి నిత్యం. కనబడ్డ స్వరూపం చూడండి. 6 చేతులు 3 తలలు. 6 చేతుల్లో క్రింది చేతుల్లో మాలాకమండల ధరహ, ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో కమండలం పట్టుకున్నట్ట బ్రహ్మగారి స్వరూపం. మధ్యస్థపాణియుగలో డమరం త్రిశూలం, మధ్య చేతిలో డమరుకము త్రిశూలము పట్టుకున్నాడు. పైన ఊర్ధ్వస్థ దివ్యకరయో శుభశంఖ చక్రే, శుభశంఖ చక్రములు పట్టుకున్నారు. 3 వదములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. వందే తమత్రివరదం ప్రణతోస్మి నిత్యం. ఇది స్వరూపం. పైగా ఆయన దగ్గర కుక్కలు ఉన్నాయటండి. ఈ కుక్కలు ఏమిటంటే వేదస్వానములు అన్నారు. వేదముని ఇక్కడ వేట కుక్కలుగా చూపిస్తున్నారు. ఇక్కడ అవి వేదములు ఆయన దగ్గర కుక్కల్లా ఉన్నాయట ఇక్కడ చూపిస్తున్నాడు. ఇలా చెప్పాను, కుక్కలన్నీ వేదాలని చెప్పడం కాదు. ఇక్కడ వేద స్వరూపముగా 4 కుక్కలు అక్కడ చెప్పడంలో అర్థం ఏంటి అంటే, వేట కుక్కలు ఉంటాయి చూసారా, అవి కిరాతకుడికి భలే సహాయపడతాయి. ఇవాళ సాయంత్రం వస్తాడండి కిరాతకుడు, అక్కడ ఆయనకి కుక్కలు ఉన్నాయి దగ్గర. ఇవే ఇది దత్తాత్రేయ స్వరూపం శివుడు అంటే మరేంటో కాదు. ఆ కుక్కలు ఏం చేస్తాయో తెలుసా, ఎక్కడ జంతువులు ఉన్నాయో పట్టుకుంటాయి. అవి పట్టుకుంటేనే వేటగాడు కొడతట్ట. అది అలాగే మన లోపల ఈ మృగ ప్రవృత్తులు, అజ్ఞానపు వృత్తులు ఎన్ని రకాలు ఉంటాయో ట్రేస్ చేసి పట్టుకోగలిగే శక్తి వేదానుకున్నది, జ్ఞానానుకున్నది. అప్పుడు పరమాత్మ అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగిస్తున్నాడు. ఇది దానిలో ఉన్న తత్వం. కానీ 4 వేదములు అక్కడ ప్రకాశిస్తూ ఉండగా ఉన్నట్టు. పక్కన గోవు ఉందిటండి. ఈ గోవు దేనికి స్వరూపమయ్యా అంటే, ఆ గోవు వేద మంత్రముల ద్వారా ప్రతిపాదింపబడే ఆ వేదాంత విద్యకు, బ్రహ్మ విద్యకు ప్రతీక గోవు. కృష్ణుడి వెనకాలండే గోవు కూడా బ్రహ్మ విద్యకు ప్రతీక. అందుకే సర్వోపనిషదో గావా దోగ్ధ గోపాలనందన చదువుకున్నాం కదా. అది ఉపనిషత్ విద్య అంటే వేదాంత విద్య, అది వేద విద్య. ఇది ఈ రెండింటి దగ్గర అన్నట్టు అంటే విద్యాస్వరూపం అండి. ఒక దేవతామూర్తిని చూసినప్పుడు భావన చేయాలి. అందుకే 6 చేతులు ఎందుకు, 3 తలకాయలు ఎందుకు అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు అని చెప్పడం కోసం ఆయన గోచరించాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడికి జ్ఞానబోధ చేశాడు. ఆయన అనుగ్రహాన్ని, దత్తుని అనుగ్రహాన్ని పొందాడు. ఇది కార్తవీర్యార్జునుడిని అనుగ్రహించాడు. అదేవిధంగా అలర్కుడికి ఉపదేశించిన గాథ ఉన్నది. ప్రహ్లాదునికి కూడా మహానుభావుడు ఉపదేశం చేసేట. అప్పుడు ఎలా కనబడ్డాడంటే అజగర వృత్తితో కనబడ్డాట. ఇప్పుడు నరసింహస్వామిగా అనుగ్రహించాడు విష్ణువు. తర్వాత ఏం చేస్తారంటే, నాకు నీపై అచంచలమైన భక్తి ఉన్నదయ్యా, ఇది ఎప్పుడు ఉంటే చాలన్నట్ట. సరే కానీ నువ్వు గొప్పగా రాజ్యపాలన చెయ్యాలి. మనం అనుకుంటాం భక్తి జ్ఞానానికి వెళితే ఇంకా లౌకికాన్ని విడిచిపెట్టేస్తారండి అని. చాలా అజ్ఞానం అది. భక్తి జ్ఞానం ఉన్నవాడు లౌకిక కర్మని అంటకుండా చాలా బాగా చేయగలడు అందరికంటే. మిగిలిన వాళ్ళు లౌకిక కర్మలు చేస్తూ అడుగడుగున ఆవేదన పడిపోతుంటారు. అందుకు కొందరు ఏమంటారంటే, ఈ కర్మలన్నీ తొందరగా ముగించేసి ఆధ్యాత్మికతలకు వెళ్తానండి. ఈ ముగియము వాడు వెళ్ళడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్తాను అంటే ఆ తర్వాత అది అలాగే ఉంటుంది అంటారు అన్నమాచార్య. కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది. కనుక ఆధ్యాత్మిక విద్య, వేదాంత విద్య అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అండి. కాదండి, మా వాళ్ళందరూ ప్రతి వారం గుడికి వెళ్తారండి. ఎందుకు వెళ్తారండి? అక్కడ హారతిచ్చి తిప్పేసి వచ్చి మాకు చాలా పుణ్యం వచ్చిందని భ్రాంతికి వెళ్తున్నారు. వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ ఏడుపులు వచ్చేస్తే సరిపోదు. మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? గ్రహించే ప్రయత్నం చేస్తున్నామా? సాధన చేస్తున్నామా? అది కబుర్లకి ఎవడు దొరుకుతాడండి భగవంతుడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చానండి, వెంటనే సీటు దొరికిపోయిందండి. అదా మహిమంటే. సీటు దొరికిన తర్వాత ఏం దొరికింది? ఇలా కొత్తది పుడుతుంటుంది, అది పరిగెడుతుంటావా? జ్ఞానం ఆఖరికి. అంటే ఇవి వద్దని నేను చెప్పట్లేదు, అక్కడ తాగిపోవద్దని చెప్తున్నా. మాటికి అది చెప్తున్నా. వద్దంటే నేను ఒక నాస్తికుడిని అవుతాను, అది చెప్పట్లేదు. అక్కడ నుంచి ఇంకా పైకి ఫర్దర్ వెళ్ళాలి. అందుకు ప్రధానం గ్రహించండి. కడలుడిపి నీరాడగా తలచువారలకు అంటే, ఒక ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టు అలాగా. ఇంకొక ఆయన వచ్చి, ఏనాయన ఎందుకు వచ్చావన్నాడు. స్నానం చేయడానికి వచ్చానండి. ఇంకా స్నానం చేయలేదేమని. తరంగాలు తగ్గితే స్నానం చేద్దాం అనుకున్నాను. తగ్గేది ఎప్పుడు, నువ్వు చేసేది ఎప్పుడు అయ్యా బాబు అంటాడు. దాహమణగిన వెనుక తత్వమెరిగెదనన్న దాహమేలనగు తా తత్వమే మరుగు దేహంబు కల అన్ని దినములకును పదార్థమోహమేలనగు తా ముదమేల కలుగు కడలుడిపి నీరాడగా తలచువారలకు అంటాడు అన్నమాచార్య. అందుకే తర్వాత అంటే తర్వాతే ఇది కావలసింది. అందుకు ఆ పరమాత్మ దగ్గర ఆ తపనతో చేరి అలా పరీక్షించినటువంటి ప్రహ్లాదునికి కూడా ఒక మాట చెప్పాడు. నువ్వు ధర్మ మార్గంలో జాగ్రత్తగా ఉండు, నువ్వు లోకరక్షణ చేస్తూ రాజ్యపాలన ధర్మబద్ధంగా చెయ్యు. నీలాంటి వాడు రాజ్యపాలన చేయాలి. ఎందుకంటే జ్ఞానము భక్తి ఉన్నవాడు రాజ్యపాలన చేస్తే దైవభీతి ధర్మభీతి 2 ఉంటూ పాపం చేయడు. అలాంటి వాడు పాలకుడు కావాలి. అందుకే భక్తులైన వారు పాలకులైతే ప్రపంచం చాలా బాగుపడుతుంది. గుర్తుపెట్టుకోండి. నిజమైన భక్తులైన వారు
అంతేగాని గుడికి వచ్చిన భక్తులారా మీ అందరికీ మనం ఏమిటంటే అలా ఒకరినొకరు కొట్టుకోవద్దు, క్యూలో ఉండండి అని చెప్తుంటారు. భక్తులు ఇది కొట్టుకుంటారా? ఇందుకు పనికొచ్చింది. భక్తులని మైక్లో చెప్పినంత చాలు కాదు. భక్తులంటే ప్రహ్లాదుని ఒక్కసారి అర్థం చేసుకోండి. సర్వమున్నతం దివ్యకళామయవచ్చు. చక్కగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశారండి ప్రహ్లాదుడు. అంతేకాదు ఈయన భక్తి జ్ఞానాలు ఎక్కువ కనుక ఎవరితో పెద్ద యుద్ధం చేయలేడేమోనని ఒకసారి ఇంద్రుడి అటాక్ వచ్చేట ఆయన మీదకి. ఇది ఒక పురాణంలో కనబడుతుంది కదా. అప్పుడు ప్రహ్లాదుడు భలే ఎదుర్కొన్నట్టండి ఇంద్రుడికి కళ్ళు తిరిగే దెబ్బకి. అంటే భక్తుడు చేతకాని వాడు కాడు, ఇది తెలుసుకోండి. అప్పుడు అర్జునుడికి భగవద్గీత ఎందుకు చెప్పాడో తెలుసు. భగవద్గీత వినగానే అర్జునుడు గాంధీవం పడేసి ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడా? ఆశ్రమంలోకి వెళ్ళిపోతానన్నవాడు భగవద్గీత విని గాంధీవం తీసాడు, మర్చిపోవద్దు. మన కర్మని జ్ఞానంతో చేయడం కోసం పనికొచ్చే బోధ పేరు అధ్యాత్మ విద్య. అది తెలుసుకోవాలి. అదే కర్మ నుంచి ఎస్కేపిజం కాదు వేదాంతం అంటే. ప్రహ్లాదుడు వారు అలా ధర్మబద్ధంగా చక్క పాలన చేస్తూ ఉంటే ఆయనకి పరమాత్మ వేదాంత విద్యను ఉపదేశించి తరింపజేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే జ్ఞానం వల్ల మోక్షం రావాలి కనుక ఆ జ్ఞానాన్ని ఇద్దాం అనుకున్నట్ట. ఒకసారి ప్రహ్లాదుడు వారు అరణ్యంలోకి వెళుతూ ఉంటే ఒక ఆయన కనబడ్డాడు అలా కూర్చుని. ఆయన పేరు అజగరం. అజగర వృత్తి అంటారు దాన్ని. అజగరము అంటే కొండ చిలువ. కొండ చిలువ ఎలాగైతే తనంత తాను కూర్చుని తన ప్రయత్నం ఏమీ లేకుండా ఏది దగ్గరికి వస్తుందో అదే పుచ్చుకుంటూ ఉంటుందో, అదేవిధంగా జ్ఞాని అయిన వాడు తాను ఎప్పుడు స్వాత్మస్థితిలో ఉంటూ తన ధర్మం తాను పాటిస్తూ తనకు ఏది లభించిందో దానితోనే తృప్తి చెందుతూ ఉంటాడు. ఆ స్థితిలో ఉన్న వృత్తిని అజగర వృత్తి అంటారు. ఆ వృత్తిలో ఉన్న ఒక మహానుభావుడు దర్శనమిచ్చాట. ఆయన ప్రహ్లాదుడి వారికి వేదాంత విద్య బోధిస్తారు. ఆ అజగర వృత్తిలో కనబడ్డ నువ్వెవరివయ్యా అని అడిగితే అప్పుడు అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. అది దత్తాత్రేయుల వారు. ప్రహ్లాదునికి ఆ విధంగా జ్ఞానబోధ చేశాడు. ప్రహ్లాదుడికి, అలక్కుడికి. అంతేకాదు యయాతి మహారాజు ఆయన పుత్రుడు యదువు. ఆ యదు వంశం అని ఆయన నుంచే యదు వంశం అంతా వచ్చింది. కృష్ణ పరమాత్మ ఆ వంశంలో పుట్టినవాడే. యదు చక్రవర్తి ఒకప్పుడు వెళుతూ ఉంటే ఒక ఆయన కనబడ్డట్టండి. ఆయన ఎలా ఉన్నాడంటే శరీరం మీద ఏ గొప్ప గొప్ప ఆభరణాలు లేవు, ఏమీ లేవు, నిరాడంబరంగా ఉన్నాడు. వెళుతున్నాడు. ముఖం చూస్తే గొప్ప ఆనందంగా ఉంది. ఈ యదు చక్రవర్తికి ఒక డౌట్ వచ్చింది. నీ దగ్గర ఏమీ లేవు, చూడ్డానికి దరిద్రుల్లా కనబడుతున్నావు, ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్న వేశాడు. ఎంత బాగా ఆలోచించాలండి. అంటే ఏవి ఉంటే ఆనందం ఉంటుందని అనుకున్నామో అవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ నాకు ఆనందం లేదు. ఇవేవి నీ దగ్గర లేవు, నీకు ఆనందం ఉంది, ఎలా వచ్చిందని అడిగాడండి. ఇలాంటి క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం మీద భారతీయ ఋషులకే సాధ్యమండి, ఇంకెవరికి కాదు. ఇక్కడ అదేంటి క్వశ్చన్సే రావు. ఎందుకంటే ప్రాపంచిక సుఖాలే సర్వమని తిరిగే పశు ప్రవృత్తి ఉన్న వాళ్ళకి ప్రశ్నే రావు. వేదాంత ఋషి ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ఈ ప్రశ్న మరొక్కసారి చూడండి. ఏవి ఉంటే మనిషికి తృప్తి సంపద అంటామో అవన్నీ నాకున్నాయి. ఎందుకంటే నాకు ఆరోగ్యవంతమైన శరీరం ఉంది, అటువైపు ఐశ్వర్యములు ఉన్నాయి, నా వెనకాల జనబలం, ధనబలం, అంగబలం, అర్థబలం, రాజ్యబలం అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి, కానీ ఏదో ఒక మిస్ అయిపోయింది. నాకు శాంతి ఏదో మిస్ అయ్యాను. అది మీరు అలా ఏవేవిలో మీరు శాంతంగా ఆనందంగా కనబడుతున్నారు దేనివల్ల అని అడిగాడు. ఈ గురువుల దయ వల్ల అన్నాడు. అబ్బా మీ గురువు ఎవరండి? గురువు కాదు గురువులు అన్నాడు మహానుభావుడు. ఎవరండి ఆ గురువులు అంటే చెప్పడానికి ఏముంది, 24 మంది గురువులు ఉన్నారన్నాడు. అబ్బా కొంచెం లిస్ట్ చెప్తారా, రాసుకుంటాను. ఆ గురువులను నిత్యం స్మరిస్తాను, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెతుకుతాను. సరే రాసుకో అన్నాడు. చెప్పాడు. ఆయన మొట్టమొదటి గురువు భూమి అన్నాడు. ఇదేంటంటే గురువుని కానీ గడ్డం వేసుకుని పంచగట్టుకుని ఎక్కడో కూర్చుంటాడు అనుకుంటే భూమి చెప్తున్నాడు ఏంటి? భూమి మొదటి గురువుట, నీరు తర్వాత గురువుట, అగ్ని గురువుట, 24 మందిని చెప్పాడు. చాలామందికి తెలిసి ఉంటుంది కదా, నేను దిగట్లేదు, కానీ దాని భావం చూడండి. 24 మంది గురువులు అందరూ మీకు నాకు తెలిసిన వాళ్ళే, కానీ మీకు నాకు తెలిసిన దానికి ఆయనకు తెలిసిన దానికి తేడా ఉంది. ఆయన వాళ్ళకి గురువుగా తెలుసు, వాళ్ళందరూ మనకు గురువుగా తెలియదు, వస్తువులుగా తెలుసు, అది తేడా. అందుకే జగద్గురువు అనే మాటకు అర్థం జగతికి గురువు, ఇది ఒక అర్థం. జగత్తే గురువు, ఇది ఇంకో అర్థం. ఇదే అసలైన రూపం, ఇది అర్థం. జగత్ ఎవరి రూపం? జగన్నాథుడి రూపమే జగద్గురు. విశ్వేశ్వరుడు వేరు, విశ్వరూపము వేరు కాదు. అదేగా మన సంస్కృతి. మరి ఇంత విశ్వరూప సందర్శన యోగం జరిగి అది చదివి అది మిరాకిల్ అనుకుంటున్నాం మనం. విశ్వరూప సందర్శన నాట్ ఏ మిరాకిల్, ఇట్స్ ఎ ట్రూత్. ఏమిటా ట్రూత్? విశ్వము నా రూపముగా చూడు, అదే విశ్వరూపం అంటే. నీకున్న చూపు కన్ను చూపుతో అర్థం కాదు, నీకు యోగ దృష్టి ఇస్తాను చూడన్నాడు అంతే. అక్కడ ఇది కూడా తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం. అందుకు ప్రతిదీ గురువు కావాలండి. ప్రతిదీ గురువు ఎప్పుడవుతుందో తెలుసా? ప్రపంచం గురువుగా ఎప్పుడు కనబడుతుంది? ప్రపంచం గురువుగా ఎప్పుడు కనబడుతుంది? నీలో శిష్య లక్షణాలు ఉన్నప్పుడు. అదొక్కటే అర్థం. నీలో రిసీవ్ అర్థం చేసుకుని ఆలోచించే శక్తి పెరిగితే ప్రపంచ రూపంలో ఉన్న పరమాత్మని గురువు అయిపోతాడు. అది జగద్గురుం అంటే అర్థం. అది జగత్తు గురువు అనేది ఎంత కరెక్టో జగతే గురువు అన్నది అంత కరెక్టు. జగన్నాథుడే జగత్తు. మనకు జగన్నాథుడు జగత్తుగా కనిపిస్తున్నాడు.
కానీ జగత్తులోని వస్తువులను చూస్తున్నాం కానీ జగత్తును గురువుగా చూడట్లేదు. చూస్తే ప్రతిదీ పాఠం నేర్పుతుంది అంటున్నాడు. ఎలాగో అంటే నేను భూమి నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే సహనంగా ఉండాలి. సాధనలో మొట్టమొదటి గుణం సహనం. సహనం లేని వాడికి ఏది రాదు. అందుకే సహనం మొట్టమొదటి నేర్చుకున్నాను. నీరు చూసి నేర్చుకున్నాను. నీరులో 2 లక్షణాలు ఉన్నాయి. అది దాహాన్ని పొగుడుతుంది, తాపాన్ని పొగుడుతుంది. అలాగే మన ప్రవర్తన ద్వారా ఇతరులను ఆప్యాయం అంటేనే జల లక్షణం. ఆపస్ అంటే జలం. జలము వలె చల్లగా చూడాలి. వాళ్ళ దాహాన్ని తాపాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి మనం. అది జలం వల్ల నేర్చుకున్నాను. అగ్ని వల్ల నేను నేర్చుకున్నది శుద్ధత, ప్రకాశం. అలాగే జ్ఞాన ప్రకాశంతో శుద్ధంగా ఉండాలని అగ్ని వల్ల నేర్చుకున్నాను. వాయువు వల్ల నేర్చుకున్నాను ఏమిటంటే అదన్నిటినీ తాకుతుంది కానీ ఏది అంటది దానికి. ఒక వస్తువు నుంచి వెళ్తున్నాడు, వస్తువు యొక్క వాసన దానిలో సంక్రమించవచ్చు, మళ్ళీ దాటిపోగానే మరో వస్తువులోకి వెళ్తుంది, అది పోతుంది. అలాగే మన ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడున్నా అది గమనించుకుంటూ వెళ్ళాలే తప్ప దేనిలోనూ మనం మనతో పాటు తీసుకుపోకూడదు దానిని. ఇది నేర్చుకున్నాను వాయువు దగ్గర. ఎంత చెప్తున్నాడు. ఆకాశం దగ్గర ఏం నేర్చుకున్నానంటే సర్వవ్యాపకమై అంతటా ఉంటున్నా నిర్లేపముగా దేనికి అంటకుండా ఉండడం ఒకటి, సర్వవ్యాపకత్వం ఒకటి నేర్చుకున్నాను. కొన్ని మనకి ఎలా ఉండాలో నేర్పుతాయి, కొన్ని భగవత్ స్వరూపం అంటే ఏంటో నేర్పుతాయట. అలాగే సూర్య భగవానుడు, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే సూర్యుడు వస్తున్నప్పుడు అందరూ నిద్రలేస్తున్నారు. నిద్రలేవగానే ఒక ఆయన పొద్దున్నే లేచి పేకాడికి బయలుదేరట. వాడికి పొద్దున్న అదొక అలవాటు. ఇంకొక ఆయన బయలుదేరి అప్పుడే వేదాధ్యయనం చేసుకుంటున్నాడు. ఇంకొక ఆయన పంట పండించడానికి బయలుదేరాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద బయలుదేరారు. అందరూ బయలుదేరడానికి కారణం సూర్యుడే. కానీ పంట పండించేవాడి పంట ఫలం కానీ, వేదం చదివిన వాడి వేదం యొక్క ఫలం కానీ, పేకాడిన వాడి పాపం కానీ సూర్యుడు కట్టుతుందా? గొప్పగా అడిగాడు. అలాగే సూర్యుడు గంగ మీద ప్రకాశిస్తున్నాడు, బురద మీద ప్రకాశిస్తున్నాడు. ఆ గంగ యొక్క నీరు కానీ బురద యొక్క బురద కానీ రెండూ అంటలేదు ఆయనకి. సూర్యుని వల్ల అనేక పువ్వుల రంగులు మనకు తెలుస్తున్నాయి, కానీ ఈ రంగులు ఆయనకు అంటట్లేదు. ఆయన వల్ల వీటికి అన్నిటికి వస్తున్నాయి. కనుక ఆయన అన్నిటి ప్రేరేపిస్తున్నట్టుకి దేని వికారములు అంటట్లేదు. అలాగే మనలో ఆత్మ అనేటటువంటి సూర్యుడు ఒకడు ఉంటే ఇంద్రియాలు శరీరం అంతా పనిచేస్తుంది, కానీ ఈ వికారాలు ఏవి ఆత్మకు అంటట్లేదు అనేది నేను సూర్యుడిని చూసి నేర్చుకున్నాను. చూసారా, ప్రతిదీ అంత వివరిస్తున్నాడు. అంతేకాదు మన ఇందాక చెప్పుకున్న కొండ చిలువ నుంచి నేను అజగర వృత్తి నేర్చుకున్నాను. కదలకుండా ఉండడం, ఏదొస్తే తీసుకోవడం. బద్ధకిష్టుడు కూడా అలాగే ఉంటాడండి. దీన్ని సరిగ్గా తీసుకోకపోతే అదో ప్రమాదం. మొన్న విన్నారని దత్తుడి చరిత్ర, అప్పటి నుంచి కొండ చిలువలో ఉంటున్నాను. వాడు అలాగే ఉంటాడు, ఏదొస్తుంటే ఉండగలరా అండి? అలాగే ఉంటే ఏదొస్తే తిని ఉండగలమా? ఒక్కొక్కటి రాదు, అప్పుడు ఉండాలి. అలా బద్ధకానికి సపోర్ట్గా తీసుకోవడం కాదు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే తన స్థితిలో తానుంటూ తన ప్రయత్నం తాను చేస్తూ ఆశల ఆరాటంలో పడకుండా ధర్మముగా ఏది లభిస్తే దాంతో తృప్తి పడడం, ఎదురుచ్ఛాలాభ సంతృష్టి. అది కొండ చిలువ దగ్గర నేర్చుకున్నాను. పాము దగ్గర ఒకటి నేర్చుకున్నాను. దానికి తనది అని ఏ ఇంటి మీద ప్రేమ ఉండదు. ఏ చీమలో పుట్టలు పెడితే 5 వెళ్ళి అక్కడ ఉంటుంది. ఇలా చెప్పాను. ట్రెస్ పార్సర్స్ అందరూ గొప్ప గురువులు అని నేను చెప్పట్లేదు. వీళ్ళు ఎవరో ఇల్లు కట్టుకుంటే వీళ్ళు కబ్జాలు చేసేస్తూ పాముల్లో ఉన్నామని మళ్ళీ చెప్పద్దు. ప్రతిదానికైనా భయం. ధర్మం చెప్పేటప్పుడు ఇంకో నెగిటివ్ థింక్ ఎక్కడ వస్తుందని. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇది అని అటాచ్మెంట్ దేని మీద, అనికేత స్థిరమతి. ఇది ఇలా నేను ఒక్కొక్క దాని దగ్గర ఏవేవి నేర్చుకున్నానో మొత్తం అద్భుతంగా చెప్తాడండి. అంతా చెప్పిన తర్వాత ఓహో అంటే మనం జ్ఞానాన్ని సంపాదించాలనే తపనతో ప్రకృతిని పరిశీలిస్తే పరమాత్మ ప్రకృతి ద్వారానే పాఠం నేర్పుతాడు. అంతేగాని గురువు కావాలంటే పొద్దున్నే పూట మన ఇంట్లో దబీమని దిగొచ్చాయని చెప్పడం. మనకి తెలుసుకునే తెలివినిస్తాడు. అందుకే గురువు అంటే నీలో గురువుని మేల్కొల్పేవాడే గురువు. ఇది తెలుసుకోండి. ఈ ముఖ్యమైన మాట కావాలి. ఎందుకంటే జిడ్డు కృష్ణమూర్తి గారు మొదలైనటువంటి వారు ఈ గురువు కల్టికి చాలా అసహించుకునేవారు. వాళ్ళు ఎందుకు అసహించుకున్నారని కూడా మనం ఆలోచించాలి. ఒక గురువు దొరికాడు కానీ మనం గురువుకి బానిసల్లాగైపోయి ఇంకా వాళ్ళ వెంట తిరుగుతూ, అలాగని వినయం ఉండకూడదని నేను చెప్పట్లేదు. గురువుని దైవంగా భావించడం వేరు. కానీ ఆ గురువు మీద అన్ని భారాలు పడేసి వీడికి ఒక స్వతంత్రమైన ఆలోచన లేకుండా అడ్డదిడ్డంగా గురువులు కాళ్ళు కడగడం, ఆ గురువులకు అభిషేకాలు చేసేయడం, ఇవన్నీ చేస్తే గురువుకి సంతోషమా? కొందరు పాపం జ్ఞానం లేని గురువులకైతే అవే సంతోషం. నేను అనట్లేదు. వాళ్ళు ఏవేవి ఇస్తున్నారో చెక్కులు చూసుకుని గురువులు వేరే ఉంటారు. కానీ నిజమైన గురువు వాడికి సంతోషించడు. గురువు అంటే నిన్ను బానిసగా చేసుకునేవాడు గురువు కాదు, నిన్ను స్వతంత్రుడుగా మలచేవాడు గురువు. నీలో గురువుని నీకు చూపించేవాడు అసలైన గురువు. అసలు గురువు ఎవరో మీకు తెలుసా? మీ అందరికీ తెలుసు, నేను చెప్పేస్తా. అసలు గురువు ఎవరో? మన బుద్ధే మన గురువు. అవునా లేదా? ఉదాహరణకు నేను ఎంత చెప్తాను. ఆయన చెప్పాడు కానీ అన్నవన్నం వచ్చాడండి. అప్పుడు అసలు గురువు ఎవరు? నా మాటకు అది మీ బుద్ధే. మరొకటికి ఆయన చెప్పింది చాలా బాగుందండి, అది పాటిస్తే మంచిదని పాటిస్తారు. అప్పుడు ఎవరు గురువు? అసలు ఎవడు ఎన్ని చెప్పినా మన బుద్ధే మనకు అసలైన గురువు. ఆ అసలైన బుద్ధి రూప గురువుని మనలో జ్వలింపజేసి అసలైన గురువుగా మన బుద్ధిని మలచేవాడు అసలైన గురువు. తెలుసుకోండి, మనలో గురువుని మనకు చూపించేవాడే అసలైన గురువు. జ్ఞానం గురువు యొక్క లక్షణం, మహిమ గురువు యొక్క లక్షణం కాదు.
ఇవి గురువు యొక్క ప్రయోజనాలు. అందుకే దత్తుల వారు కూడా ఇటువంటి జ్ఞానాన్ని ప్రబోధింపజేశారు. ఇప్పుడు యదువు దగ్గర కనిపించినటువంటి పిచ్చాయన ఎప్పుడైతే ఈ విషయం అంతా చెప్పాడో యదువు అన్నాడు, నువ్వు వేషం ఎలా ఉన్నా నువ్వు నాకు సాక్షాత్ భగవానుడివే అని చెప్పి ఊరకనే మహానుభావులు కనబడరు, ప్రచ్ఛన్న రూపాలతో మహానుభావులు కనబడతారు. చూడ్డానికి పిచ్చి వాళ్ళలా కనబడుతుంటారండి, కనుక పోల్చడం మహా కష్టం వాళ్ళని. ఒకానొక సమయంలో కాశీక్షేత్రంలో కేదారనాథుడి దర్శనానికి వెళ్ళి అక్కడ జపం చేసుకుంటూ ఉంటే అనేక మంది మహాత్ములు వచ్చి వెళుతున్నారు అక్కడ స్వామి దర్శనానికి. రకరకాల కాషాయ వస్త్రధారులు వీళ్ళు ఉంటారు. మనం అనుకుంటాం వీళ్ళందరూ దొంగలే అనుకుంటాం, కానీ అందులో ఎవడు మహాత్ములు ఉంటాడో మనకు తెలియదు. అందుకే దివ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏ ఒక్కరిని నిరసనగా చూడకూడదు, ఎవడు ఏ రూపంతో ఉంటాడో తెలియదు. అలాగని కనబడిన ప్రతి వాళ్ళకి దండం పెట్టమని చెప్పం కానీ ఎవరిని నిరసించకూడదు, ఏ రూపంలో వస్తాడో తెలియదు. వాళ్ళు మనం పోల్చుకోకూడదు అన్నట్టుగానే వస్తారు, కానీ పోల్చుకోగలగాలి. అది భగవద్ అనుగ్రహం ఉంటే కానీ పోల్చుకోలేమండి. ఒక ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు, చూడడానికి పరమ పేదరికంగా ఉన్నాడు, వస్త్రాదులను చూస్తే కింద స్థాయి వాడు అనిపిస్తుంది. కానీ అందరికీ ఏదో వస్త్రాలు ఇవ్వాలని బుద్ధి పుట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నా, అందరూ పుచ్చుకున్నారు. ఆయనకు కూడా వస్త్రం ఇవ్వబోతే ఆయన మాట్లాడాడు. అప్పుడు ఆయన ముఖం చూశాను, శివుడంటే ఆయనే అనిపించింది నాకు. ఆయన అంటాడు, వస్త్రేణ అయం వస్త్రేణ అలం, అంటే ఈ బట్ట చాలు, శీతాతప నివారణార్థం అయం వస్త్రమస్తి, ఏది వేసుకున్న వస్త్రం, ఇంకా రక్షణార్థం దేహస్య రక్షణార్థం ఇయం వస్త్రమస్తి, చర్మం చూపిస్తున్నాడు వస్త్రం. ఆ సంస్కృతంలో భాషించాడండి ఆయన పావు గంట సేపు. మహాత్ములు ఎలా కనబడతారో మనకు తెలియదు. అందుకు ఏ రూపంలో వాళ్ళు వస్తారో వాళ్ళకి యూనిఫార్ములు ఉండవు. మహాత్ములకి గుర్తుపెట్టుకోండి, యూనిఫార్ములు ఉండవు, కల్ట్ ఉండదు, బ్యాడ్జీలు ఉండవు. ఇవి తెలుసుకోవాలి. ఇవి ఏ వచ్చినా వేషమే తెలుసుకోండి. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాం. అలాగని ఎక్స్ట్రీమ్కి పోయి అసలు గురు కల్ట్ వద్దాం లేదు. ఒక ఆయన అన్నాడు, మేము జిడ్డు కృష్ణమూర్తి ఫాలో చేస్తామండి అన్నాడు. పేరు మారింది కానీ అది శిష్యుడని అర్థం, గురువుని అర్థం, కానీ జట్టగానే అదే వస్తుంది. మనకి ప్రచోదనం కలిగించే ధర్మ మార్గం వైపు, సవ్య మార్గం వైపు నడిపించేవాడే గురువు అండి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే దత్తులు వారు ఇప్పుడు ఎలా అనుగ్రహించాడో యదువుని చూడండి. ఆ కనబడి పిచ్చి వేషాన్ని చూసి నువ్వు ఎవరివయ్యా మహానుభావ అంటే అప్పుడు చూపించట తన అసలు స్వరూపాన్ని. ఇందాక వర్ణించినట్టుగా మాలా కమండలు ధరక్కర పద్మయుగ్మే ఆ స్వరూపం దర్శనమిచ్చింది. అంటే ఈయన అనుగ్రహించడం కోసం ఆ రూపంతో వచ్చాయనమాట. ఇలా యదువుకి బోధ చేసినటువంటి ఆ దత్తునికి మనం నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు దత్తునికి సంబంధించి అనేక శ్లోకాలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెట్టి గురువుకి సంబంధించి ఒక ప్రసిద్ధి శ్లోకం మనందరికీ తెలుసు భారతదేశంలో. గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు అనిపిస్తుంది ఈ శ్లోకం అంతా దత్తుడికి సరిపోతుందని. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, సాక్షాత్ పరబ్రహ్మ కనుక దత్తుల వారికి శ్లోకం సరిపోతుంది. అయితే ఇది నిజానికి జ్ఞానం బోధించిన ఏ గురువుకైనా సరిపోతుంది. ఎలా సరిపోతుందో ఆలోచించండి. అంటే ఈ ఒక్క శ్లోకంలో పెద్దలు ఎంత పరమార్థం పెట్టారు. కొన్ని మనకు అలవాటైపోయి కనుక గొప్పగా అనిపించం. అర్థం అవ్వడం వల్ల కాదు, అలవాటైపోవడం వల్ల. అర్థం చేసుకుంటే ఇంత గొప్పగా ఉందా అనిపిస్తుంది. చూడండి, చూద్దాం. గురువుని ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారు ఇది చూడాలి. బ్రహ్మ అంటే ఇదివరకు లేని దాన్ని సృష్టించాడు బ్రహ్మ. స్థితి అంటే ఆ వచ్చిన దాన్ని కాపాడాడు, ఇది స్థితి. చివరికి లయం అంటే నాశనం కాదు, లయం అంటే లీనం చేసుకోవడం. మొదటి రోజు నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మూడు గురువు దగ్గర ఉంటాయి. మొట్టమొదట ఇదివరకు మనకి లేని జ్ఞానాన్ని తన బోధ ద్వారా, తన అనుగ్రహం ద్వారా సృష్టించాడు. అంటే బ్రహ్మగా మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన జ్ఞానం మనలో బాగా పదిలపరిచి మోక్షావధి దాన్ని రక్షించాలి. ఆ జ్ఞానాన్ని అది జ్ఞానమయంగా మనం తీర్చిదిద్దేటట్టు ఆ సాధనలోకి, మనకు వచ్చిన జ్ఞానాన్ని సాధనలోకి దింపి మన చేత సాధన చేయిస్తూ ఆ జ్ఞానాన్ని కొనసాగించి రక్షిస్తాడు. అప్పుడు ఆయన ఏమయ్యాడు? విష్ణువయ్యాడు. ఆ జ్ఞానం ద్వారా క్రమంగా మనం తరింపజేసి ఆ బ్రహ్మములు లీనం చేశాడు. అప్పుడు ఏమయ్యాడు? శివుడయ్యాడు. అందుకు గురువైన వాడు మన జ్ఞానాన్ని కలిగించి రక్షించి పరమాత్మలో లయం చేయిస్తాడు కనుక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. ఇది దీని యొక్క అసలైనంత అర్థం. ఇప్పుడు దత్తుల వారు కాదు, గురువు అనేదానికి ఇది ఎలా సరిపోతుందో తెలుస్తున్నది. అయితే ఈ గురు రూపములు దత్తాత్రేయ అవతారం తర్వాత ఇంకా చాలా చాలా వచ్చాయి. పైగా మనకి దత్తుని తర్వాత వచ్చిన అవతారాల్లో విష్ణువు దత్తతత్వం కొన్నిట్లు చూపించాడు. దత్తుడి తర్వాత మళ్ళీ దత్తునంత గొప్ప అవతారం ఎన్నో ఉన్నాయనుకోండి, రామావతారం. ఇది చెప్పగానే చాలామందికి రాముడు అంటే మనకి కేవలం ఒక రాజు కదా, ఆయన ఎలా అయ్యాడని. రాముడికి ఆచార్యుడు. రెండు ధర్మము జ్ఞానము రెండు ఆయన దగ్గర ఉన్నాయి. అది చూడాలంటే రామాయణాన్ని మరొక యాంగిల్లో చెప్పే తీరిక నాకు ఉండాలి, వినే ఓపిక మీకు ఉండాలి. అప్పుడు మళ్ళీ చెప్పుకోవచ్చు. కానీ రామతత్వం సామాన్యం కాదు. ఎందుకంటే రామ విద్య బ్రహ్మ విద్య, తారక బ్రహ్మ విద్య.
అందుకే స్వామి కాలాంబోదర కాంతి కాంత్యమనిషం వీరాసరాజ్యాసితం ముద్రా జ్ఞానమయం దదానమపరం అని వర్ణిస్తాడు రామచంద్రమూర్తిని. ఆయన జ్ఞానస్వరూపుడు అండి, అది పెద్ద రహస్యం. ఆ జ్ఞానస్వరూపుడైన రామచంద్రమూర్తి ఆ రాజుగా ఉంటేనే వైరాగ్యాన్ని అంత అద్భుతంగా ప్రకటించి అరణ్యవాసానికి బయలుదేరిపోయాడు, జటాజూటమును ధరించి మహానుభావుడు. సరిగ్గా ఆయన చిత్రకూట పర్వతం అవన్నీ విడిచిపెట్టి దండకారణ్యంలోకి వెళ్ళబోయే ముందుగా జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం ఏమిటి అనగా, ఆయన అత్రి అనసూయుల ఆశ్రమానికి చేరతారు. అద్భుతమైన ఘట్టం ఇది. అత్రి అనసూయులు అంటే ఎవరు? ఎంతవరకు చెప్పుకున్న దత్తులు వారి యొక్క చరిత్రే కదా. అక్కడికి వెళ్ళగానే అద్భుతమైన వర్ణన అండి, ఆ రమ్యమైన ఘట్టం అసలు రామాయణంలో ఇది. సరిగ్గా అయోధ్యకాండ చివరిలో వస్తుంది మనకి ఇది. దాంతో పూర్తయిపోతుంది అత్రి అనసూయ ఘట్టం. ఇందులో ఏదో మెరుపులు కనిపించిపోయే విశ్వనాథ వారికి. అందుకే ఆ భాగానికి అనసూయ ఖండమని అత్యద్భుతంగా రచించారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ దత్తుల వారు మన అనసూయ అత్రి మహర్షిని దర్శిద్దామని రామచంద్రమూర్తి వెళ్ళినప్పుడు అత్రి స్వాగతం పలుకుతాడు. పలికి లక్ష్మణుడిని రామచంద్రమూర్తిని సీతమ్మని కూర్చోబెట్టి అనసూయ మహిమ కీర్తిస్తాడండి. ఏ భర్త భార్యను పొగుడతాడండి? భర్త భార్యను ప్రశంసించడం ఉత్తమ సంస్కారం అని రామాయణం చూసి చేసుకోండి. ఎంత చక్కగా ప్రశంసిస్తాడో. అనసూయమ్మ పాతివ్రత్యం, ఆ తపశ్శక్తి ఎంత గొప్పదో చెప్తాడు. ఆమె తపశ్శక్తికి దేవతలు కూడా వంగి నమస్కారం చేస్తారు. దేవతలను కూడా అనుగ్రహించింది ఆ తల్లి. ఆమె యొక్క ఆజ్ఞతో సూర్యచంద్రులు కూడా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు సుమా. అంటే ధర్మబలం మన దగ్గర ఉంటే పంచభూతాలు కూడా మనకి అనుకూలిస్తాయి. ఆ విధంగా చెప్తూ ఆమె ఆశీర్వచనాలు తీసుకో, మాతేవ తేనఘ, నీకు ఆవిడ తల్లి అనుకో అన్నట్ట. మాత ఇవ, తల్లి వంటిది అన్నాడు. ఈ లోపల అనసూయ దగ్గరికి వెళ్ళాడు. అత్రి చెప్తున్నాడు, ఇదిగో నీకు పుత్రుడు వంటి వాడు అని పరిచయం చేశాడు. పుత్రుడు వంటివాడు, తల్లి వంటిది అని చెప్పడంలో అర్థం ఏంటంటే, గతావతారంలో మన పుత్రుడు, మనం వాళ్ళకి తల్లిదండ్రులు అని ధ్వని. మరి తల్లి వంటిది, పుత్రుడు వంటివాడు ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు దశరథుడికి కౌసల్యకి పుట్టారు కనుక వాళ్ళ పుత్రులే వ్యవహారంలో, వాళ్ళే ఎందుకంటే ఇదివరకటి అవతారంలో అని చెప్పడం అదొక ప్రత్యేకత. ఆ తర్వాత అనసూయమ్మ ఆ తల్లి ఉంటుంది ఏంటంటే ముసలిగా వణుకుతూ ఉంటుంది అనుకుంటాం, కానీ ముసలితనంలో ఎంత సౌందర్యం ఉంటుందో ఆ సౌందర్యమే. దాన్ని మనం కప్పిపుచ్చుకుని కృతక యవ్వనాలు తెచ్చిపెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాం, కానీ అది కృతకమే. వృద్ధాప్య సౌందర్యం ఎంత గొప్పదో తెలియాలి. అందుకే మహాత్ములైన ఋషులు వాళ్ళకి తపశ్శక్తి ఉన్నా వృద్ధాప్యాన్ని దాచిపెట్టుకోరు. వృద్ధాప్యం ఉంటుంది కానీ జర ఉండదు. మహాత్ములు గుర్తుపెట్టుకోండి. జర అంటే శరీరం జీర్ణించిపోయిన లక్షణం, బలహీనత. వృద్ధాప్యం అంటే పెద్దరిక లక్షణంగా శరీరంలో ఏం కనబడినా వాళ్ళకి బలం, తపోబలం ఉంటుంది, కానీ చూడటానికి మాత్రం వృద్ధులనే కనబడుతుంటారు. అలా వణుకుపోతూ వచ్చింది తల్లి, ముసలి తల్లి. ఇంత చక్కటి కుంకుమావు పెట్టుకున్న ఆ తల్లి అనసూయం వచ్చి సీతాదేవిని కూర్చోబెట్టి కబుర్లు ఆడుతుంది. అది చాలా రమ్యమైన ఘట్టం అనుకోండి. ఈ ఘట్టం దగ్గర రాముల వారు, సీతమ్మ, అనసూయ, అత్తిని కలిసి ఆ తర్వాత అరణ్యవాసానికి బయలుదేరడం అంతా కూడా ఒక దత్తాత్రేయ మంత్ర రహస్యం అక్కడ చూపిస్తున్నాడు. అంతేకాదు దత్త మంత్రానికి బీజాక్షరం ఒకటి ఉంది. బీజాక్షరం ఇక్కడ సభలో చెప్తున్నాను, కానీ బీజాక్షరం ఉపదేశం లేనిది జపించరాదు. నేను చాదస్తంగానే చెప్తాను. శాస్త్రాన్ని నమ్మడం అనేటటువంటి బలహీనత నాకు ఉంది కనుక శాస్త్రం ఉన్నదే చెప్తాను. ఎందుకంటే బీజాక్షర మంత్రాలు కూడా మనం నెట్లో విని, మొన్న ఆవిడ చెప్తుంది నేను శ్రీచక్రం మీద రోజు పంచదశ చేసేస్తాను, నేను కాయే ఏదో అంటారండి. అంటే అలా టీవీల్లోని వాటిల్లోనూ మంత్రాలు విని చెయ్యరాదు. మహామంత్రములు గురూపదేశం రావాలి. ఎందుకండి అంటే ఇందాక నేను చెప్పిన డాక్టర్, మెడిసిన్, ప్రిస్క్రిప్షన్ గుర్తు అంతా గుర్తుపెట్టుకోండి. దాన్ని నియమం ఉంటుంది. నామాన్ని మాత్రం మనం ఏదో భక్తిగా తీసుకుని మంత్రంలా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మంత్రాలు మాత్రం అడ్డదిడ్డంగా చెయ్యరాదు. మరి ధరించేది ఎలాగా? భగవన్ నామం తీసుకుని చక్కగా చేస్తే ఆయన ఏదో గురువుని పంపిస్తాడు, ధరింపజేస్తాడు, అందులో సందేహం లేదు. గురువు కూడా పద్ధతిగా ఉపదేశించాలి. ఇదేనా ప్రాసెస్ అనుకున్నది అది అనమాట. ఇప్పుడు అయితే నేను ఇక్కడ దత్త తత్వం చెప్పడం కోసం బీజాక్షరం చెప్తున్నాను. లేనప్పుడు మంత్రం శ్రీ దత్త శరణం మమ, ఇది మహామంత్రం. అసలు దత్త ఇత్యక్షరద్వయం, దత్త అనే 2 మాటలు చాలటండి మనల్ని తరింపజేయడానికి, అంత గొప్పది దత్త ఇత్యక్షరద్వయం. పక్క స్మర్తృగామి సనోవతు అని స్మర్తృగామి అంటే స్మరిస్తే చాలా అనుగ్రహిస్తాట. అటువంటి స్వరూపమైంది. అటువంటి స్మర్తృగామి అయిన స్వామిని దత్త నామంతా చాలు. కానీ బీజాక్షరం నేను చెప్తున్నాను వినండి అంతే. ద్రామ్ అనే బీజాక్షరం దత్తుల వారిది అనేకం దాంట్లో. ఎందుకు బీజాక్షరం రహస్యం చెప్పడం కోసం నేను చెప్తున్నాను. దా అనేది దక్షిణామూర్తి తత్వానికి సంబంధించింది, రామ్ అనేది రామచంద్రమూర్తికి సంబంధించింది. 2 కలిపి ఉన్న దత్తాత్రేయ తత్వంలో. అందుకు ఆ బీజాక్షరం ఎందుకు చెప్పుకున్నామంటే అటు దక్షిణామూర్తి తత్వం, ఇటు రామచంద్రమూర్తి తత్వం 2 కలిపి దత్తాత్రేయ తత్వంలో మనకు గోచరిస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరికీ భిన్నమేం కాదు దత్తులు వారు. ఈ దత్త పరంపరలో మనకు అనేక రకాలైనటువంటి సంప్రదాయములు వస్తున్నాయి. అందులో దత్త పరంపరకి సంప్రదాయబద్ధమైన పరంపర మనం చూస్తే నృసింహ భారతీ స్వామి వారు,
శ్రీపాద వల్లభాచార్యుల వారు, వీళ్ళంతా సంప్రదాయమైన వైదిక పద్ధతిలో ఉన్నటువంటి దత్త పరంపరకు సంబంధించిన గురువులు. దత్త ఉపాసనా మార్గం అని ఒకటి ఉన్నది. అంటే దత్త మంత్రములు అనేకం ఉన్నాయి. మంత్రములు లేనప్పుడు దత్త శ్లోకములు, దత్త స్తోత్రములు ఉన్నాయి. దత్త ఉపాసన అంటే గురు రూపమైన నారాయణ ఉపాసన. ఇలా మనకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని త్రిమూర్త్యాత్మకంగా ఉన్న నారాయణ బ్రహ్మమే దత్తాత్రేయుడుగా అవతరించాడు. మళ్ళీ దత్తుల తర్వాత దత్త పరంపర ఇప్పటికి ఉన్నది. దత్తుడు శాశ్వతావతారము తెలుసుకోండి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన అవతారం కాదు. దత్తావతారానికి పరిసమాప్తి లేదు. ఇప్పటికీ దత్తులు వారు ఉన్నారు. ఎక్కడ ఉంటారంటే ఒక రోజు మొత్తం మీద ఆయన ఎక్కడెక్కడ ఉంటారో చెప్పారు. ఒకప్పుడు గోకర్ణంలో ఉంటారు, సహ్యాద్రిలో ఉంటారు, కాశీక్షేత్రంలో ఉంటారు, కొల్హాపూర్లో మధ్యాహ్నం భోజనం చేస్తారట ఆయన. అంటే నిరంతరం సూక్ష్మ రూపాలతో సంచరిస్తూ ఉంటారు. ఈ దత్త విజ్ఞానం ఎప్పటికప్పుడు మన గురు పరంపరగా అందిస్తారు. దత్తునిలో అవధూత సంప్రదాయం ఉన్నది. సాక్షాత్ వైదిక వేదాంత ధర్మానికి ఆయన ప్రతీక. అయితే ఆయన చూపించినంత జ్ఞానంలో కొన్ని ఛాయలు కొందరి వద్ద కనబడవచ్చు. అందుకు వాటికి మనం నమస్కారం చేసుకుందాం. ఇలా మనకి ఆ దత్త పరంపరని గౌరవించేటువంటి భవ్యమైన ఈ భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో మనం షిరిడి సాయిబాబా గారు అవధూత సిద్ధపురుషులు, ఆచార్యమూర్తి. ఆ గురు పరంపరలో ఆయన మనం కూడా గురువుగా భావన చేస్తున్నాం. సద్గురు, సమర్థ అని అంటున్నాం. సమర్థ, సద్గురు ఈ రెండు కూడా గురువుకు సంబంధించిన గొప్ప లక్షణాలు. సమర్థుడు అంటే మనల్ని అజ్ఞానం నుంచి బయట పెట్టడంలో సమర్థుడు. సద్గురువు ఇందాక చెప్పినట్టు సద్విషయమును బోధించే గురువు సద్గురువు. అది గురువు ఎంత దయామయుడో అంత కఠినుడు కూడా. కాఠిన్యం కూడా దయ్యేనండి. అందుకు అలాంటి వారి చరిత్ర ఏమిటి, వాళ్ళ ఆదర్శం ఏమిటో పరిశీలించాలి. కానీ మనం అటువైపు సద్గురు సమర్థ అని చెప్తూ వారి చరిత్రని పరిశీలిస్తున్నామా? వారి ఆదర్శాన్ని గమనిస్తున్నామా? ఎవరికి వారు ప్రశ్నించుకోండి. నేను వారి నుంచి ఏం గమనించుకోవాలో అది చెప్తున్నాం. అంతేగాని వాళ్ళు నైవేద్యం పెట్టిన వాళ్ళు ఆరతి ఇచ్చాం, మాకు అనుగ్రహం కలిగింది, నేను వద్దని చెప్పట్లేదు. కానీ అదే ఆ గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. వారి చరిత్రలో 2-3 ఘట్టాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ప్రధానంగా వారు ఒక విషయంలో విష్ణు సహస్రం గొప్పతనం చెప్తారు వారు. దీన్ని బట్టి వారు మన పరంపరను ఎంత గౌరవించారో గ్రహించండి. రెండవది, గురువు దగ్గరికి ఎలా వెళ్ళి ఆశ్రయించాలో చెప్తారు. అది తెలిస్తే గురువు శిష్యుడు ఏ విధంగా ఉండాలో చూపిస్తారు. ఎంత చక్కగా చెప్తారంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అని గీతలో శ్లోకాన్ని సాయిబాబా గారు ఉదాహరించారు. పరిశీలించండి మీరు ఆయన చరిత్రలో. అందుకు ఎలా గురువు దగ్గరికి వెళ్ళాలో చెప్తున్నారంట. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ. 3టితో గురువు దగ్గరికి వెళ్ళాలట. ప్రణిపాతేన ముందు వెళ్ళి వాళ్ళు సరెండరే నమస్కారం చేయాలి. శరణాగతితో వాళ్ళని శరణ వేడాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన. ఇక్కడ పరిప్రశ్న అని శబ్దం వేశారండి. అద్భుతమైన మాట. ప్రశ్న అంటే ఏమిటి? క్వశ్చన్ కదా. కానీ ప్రశ్న అంటే ఒక విషయం గురించి చర్చ చేసి తెలుసుకునుట. ఇది ప్రశ్న విషయానికి ఇదే అర్థం. ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకునే సాధనకి ప్రశ్న అని పేరు. రుద్ర ప్రశ్న అంటారు రుద్రాధ్యాయాన్ని. అంటే క్వశ్చన్స్ అని అర్థం. ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం, అందుకే తెలుసుకోవాలనే తపన ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. అలాంటప్పుడు గురువుని శరణు వేడి ప్రశ్నించాలి. ప్రశ్నించి శరణు వేయటం కాదు. ప్రణిపాతైన పరిప్రశ్నేనా, పరిప్రశ్న వేయాలి. ఎందుకంటే గురు లేక ఎటువంటి గుడికి మోక్షము లేదు అన్నారు త్యాగరాజ స్వామి వారు. గురువు ఉండాలి. లౌకిక విద్యగా ఉండాలన్నప్పుడు అధ్యాత్మ విద్యకి తప్పకుండా ఉండాలి. ఎందుకంటే శాస్త్రములు చెప్పిన దాన్ని సాధన చేసి చూపించేవాడు మనకు తొందరగా చెప్పగలడు ఏది పరిష్కార మార్గం. పైగా ఆచార్యవాన్ పురుషో వేద అని ఉపనిషత్తు చెప్తుంది. ఎవడికి ఆచార్యుడు ఉంటాడో వాడికే తెలియబడుతుంది జ్ఞానము అన్నాడు. ఆచార్యులు లేని వాడికి గతి ఏమిటండి? అందుకే ఆచార్యుని సంపాదించుకోవడం అన్నిటికంటే గొప్పది. తల్లిదండ్రుల కంటే గొప్ప స్థానం గురువుకున్నది. ఎందుకంటే తల్లిదండ్రులట జన్మకి కారణమయ్యారట. గురువు మన జన్మ అక్కర్లేకుండా ఉండడానికి కారణమవుతాడు. ఎంత గొప్ప విషయం చెప్పారు. అందుకు గురువుకి అంత ప్రాధాన్యమైన స్థానం ఇస్తున్నారు. అదే లయ కారణం అంటే లయం. మరి మనల్ని జన్మించినవాడు ఇంకెంతకంటే లయం ఏం కావాలి? సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే గురువు వద్దకు వెళ్ళినప్పుడు అత్యంత వినయంతో ప్రశ్నించాలి. వినయం లేని వాడికి ఏదిలో లభించదు, గుర్తుపెట్టుకోండి. ఆ వినయం. అందుకే తద్విద్ధి ప్రణిపాతేన వినయం. అందుకని నా డౌట్ అండి అని అడుగుతుంటారు. అదే పరిప్రశ్న అంటే. అవతల వాడిని మనం ఎందుకు అడుగుతున్నాం ఇది తెలియాలి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, భగవంతుడిని ఎందుకు పూజించాలి అన్నాడు. అనవసరం అన్నట్టు ఆయన. గురువు పెద్ద భక్తుడండి. అనవసరం అన్నాడు. వీడికి ఇంక తర్వాత ఎలా వెళ్ళాలో తెలియలేదు. అనవసరం ఏమిటి మీ దానిలో అర్థం అన్నాడు. అది అడుగు చెప్తా. ఎందుకు అనవసరం అంటే, ఎందుకు పూజించాలి అని క్వశ్చన్ వేసి పూజించడం అనవసరం అన్నాడు. వ్యాపారం చేసి పూజిస్తావో భగవంతుడిని, ఎందుకు ఏమిటి క్వశ్చనా? ఆశ్రయించి తెలుస్తుంది అంతే. ఎంత అద్భుతమైన సమాధానం దీనిలో ఉందో ఆలోచించేవాళ్ళు ఆలోచించండి. ఇక్కడ క్వశ్చన్లు వేసుకుని మనం పెళ్లిలో సంబంధాలు చూసినట్టు చూస్తామండి భగవంతుడిని.
అది ఎంత విషయం లోతున్నది అక్కడ. అందుకు పరిప్రశ్న, పరిప్రశ్న రెండు వేశారు ఇక్కడ. పరి అంటే సంపూర్ణమైనటువంటి ప్రశ్న. అది జిజ్ఞాసతో కూడి త్రికరణ శుద్ధిగా నేను తరించాలి, నాకు మోక్షం కావాలి తహతహతో వేసే ప్రశ్న. ఎంత తహత ఉండాలండి చెప్తారు పరమహంస కథలో. ఒకప్పుడు ఆయన స్నానానికి వెళ్తుంటే ఆయన వచ్చేట, ఏమంటే భగవంతుడు చూడాలనుండి ఏం చేస్తే దొరుకుతాడని వింటూ ఉన్నాడు. ఆఖరి పక్కన స్నానం చేతులు ముంచెట్ట ఒక్కసారి ఉక్కిరి పెట్ట ఓ అని అప్పుడు పైకి తీసాడు. నేను కిందకి ముంచినప్పుడు బయటికి రావాలి, నువ్వు ఎంత ఉక్కిరి బిక్కిరైపోయావో అంత ఉక్కిరి బిక్కిరిగా తపన పడితే అప్పుడు భగవంతుడు దొరుకుతాడని చెప్పాడు. ఏదో తపన, ఎంత అద్భుతంగా ఆ తపనతో కూడిన ప్రశ్న పరిప్రశ్న. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగా నేను ధరించాలి అని అడగాలి. అందుకే ఉపనిషత్తు చెప్తోంది సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎలాంటి గురువుని ఆశ్రయించాలో చెప్పారు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, సనాతన సంప్రదాయ మార్గాన్ని చక్కగా పాటించేవాడు, బ్రహ్మము గురించి సంపూర్ణమైన జ్ఞానము కలిగి దాని యందే ప్రవర్తించేవాడు, ఆయన గురువుని ఆశ్రయించు అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ అలాంటి వాడు దొరకడం ఎంత కష్టం. అందుకే శివాయ గురవే నమః అని అంటే శివుడే గురువై ఏదో రూపంలో వస్తాడు. అందుకే మహానుభావుడు పరీక్షణ్ మహారాజుకి వారం రోజుల్లో మరణం. అవునా లేదు? శాపం. అయితే వెంటనే ఆయన ఏదో ప్రక్రియలు చేసి వారం రోజుల తర్వాత బతికే ట్రై చేయొచ్చు. కానీ మహానుభావుడు ఎప్పుడో ఒకప్పుడు ఎలాగో పోక తప్పదు. నాకు తెలిసింది అంతే, ఇంకోటికి తెలియదు. తెలిసింది ఎప్పుడు అన్ని సర్ది పెట్టుకోవడానికి మంచి అవకాశం నాకు. అందుకు ఆయన వెంటనే చేసింది ఏమిటి, గంగానది తీరంలో దర్భలు పరుచుకుని పరమాత్మని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. పరమాత్మ కావాలని కూర్చున్నాడు. ఆయన చుట్టూ అనేక మంది మహాత్ములు ఉన్నారు, నారదుడు, వ్యాసుడు. వాళ్ళందరూ అడుగుతున్నాడు, జన్మలు తపస్సులు చేసినా భగవంతుడిని పొందలేమే, వారం రోజుల్లో భగవంతుడిని పొందగలనా? అది ఆయన బాధ అండి. సమయం గడిచిపోతుంది, ఇంకా సాధన చేయలేదు, ఎంత ఆయువు ఉందో తెలియదు. నాకు తెలిసింది 7 రోజుల్లో పొందగలనా అని తపన పడిపోతున్నట్ట. ఏ ఒక్కరు హామీ ఇవ్వలేకపోతున్నారు తపన పరమాత్మ కోసం. అప్పుడు కనబడ్డాటండి ఒక ఆయన, దుర్లభ అగమ్య అమోఘ. ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఆయన కనబడుతున్నాడు, వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే పిల్లలు ఆయన మీద రాళ్ళు వేస్తున్నట్ట. ఎందుకంటే చూడడానికి పిచ్చివాళ్ళగా ఉన్నాడు. బాలోన్మత్త పిశాచవత్త. అవధూతులు మహాత్ములు పిచ్చివాళ్ళలా కనబడుతుంటారట. ఇలా అన్నాను చెప్పామని పిచ్చివాళ్ళందరూ అవధూతులు అనుకున్నారు, అదో ప్రమాదం. ఎవడో అవధూత పిచ్చివాడిగా కనబడితే రోడ్డు మీద ప్రతి పిచ్చివాడిని అవధూతగా భావించే ప్రమాదం ఉన్నది. ఎన్నెన్ని ఉన్నాయి, ఏం చేస్తాం. సరే, మొత్తానికి ఆయన అలా వస్తున్నాడు పిచ్చివాళ్ళగా. అందరూ రాళ్ళు వేసి కొడుతున్నట్టు, నెత్తిరోడుతుంది. వాళ్ళని అదిలించట్లేదు కూడా. కొందరు అసహించుకుంటున్నట్టు, విసుక్కుంటున్నట్టు, ఏమీ పట్టించుకోకుండా ముఖంలో ఎంత నిర్మలమైన ఆనందం ఉందండి. అలాంటి ముఖం ఒక్కడు దొరకడం కూడా కష్టం కదా. ఉపనిషత్తులో మాట అంటాడు, బ్రహ్మ విధవ సౌమ్యభాతి. నీ ముఖం చూడు, ఎంత బ్రహ్మవేత్త వలె ఎంత సౌమ్యంగా ఉందో అని. బ్రహ్మవేత్త ముఖమే అంత సౌమ్యంగా ఉంటుంది. కొంతమందికి పాపం నటిస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ బ్రహ్మవేత్త వదనం. ఆ మహాత్ముడు చూశాడు. చూడడానికి పిచ్చివాళ్ళు ఉన్నారు, ఎవరు చూసినా పిచ్చివాడు అనుకుంటారండి. దుర్లభమైన మహాత్ముడు రావడం జరిగింది. వెంటనే అగమ్యం, పోల్చలేమంటారే, వీరు పోల్చుకున్నాడు పరీక్ష మహారాజు. పరుగుత్తుకు వెళ్ళాడు. వాళ్ళందరినీ పక్కకి తరిమి కొట్టి ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టి మహానుభావ అని కూర్చోబెట్టాడు. అక్కడ వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాక చూశాడు. ఏమిటి అని అడిగాడు. ఏం లేదు, యుగాలు తపస్సులు చేసినా తరించలేరే, 7 రోజుల్లో మరణించాలి, నేను ఎలా తరిస్తానని. 7 రోజులు ఏం చేసుకుంటావయ్యా అన్నాడండి. సరే, గురువు అనేవాడు ముందు హామీ ఇవ్వాలి, అష్యూరెన్స్, తర్వాత ఉపదేశం, ముందు అభయం. 7 రోజులు ఏం చేసుకుంటావయ్యా? ఖట్వాంగుడనే రాజు ముహూర్త కాలంలో మోక్షం పొందాడు తెలుసా అన్నాడు. ఇక్కడ అంటే ఒక అభయం ఇవ్వడమే కాకుండా ఉదాహరణ చూపించాడు. ఆ తర్వాత మనసు స్థిమిత పడ్డాక ఉపదేశం చేశాడు మహాత్ముడు. అయితే ఇది చెప్తూ ఉంటాడు సూత పౌరాణికుల వారు. సౌనికాది మహర్షులతో సుఖయోగింద్రుడు పరీక్ష మహారాజుకు ఉపదేశించాడు అంటే వెంటనే ఒక ప్రశ్న వేస్తానండి. అయ్యా, సుఖయోగింద్రుడు అవధూతుల స్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు. అవధూత గారి ఆశ్రమం అంటే గొడ్రాల పిల్లలను వింటున్నట్టు ఉంటుందండి. అవధూత గారికి ఆశ్రమం ఏంటి? అవధూత గారు ఒక సమయంలో ఎంతసేపు ఎక్కతో ఉంటారు అంటే గోదోహన కాలం ఉంటారట. ఆవు పాలు పిదుగుతున్నంతసేపే ఉంటారట వాళ్ళు, అంతకు మించి ఉండట. అలాంటిది 7 రోజులు కూర్చుని ఎలా చెప్పాడయ్యా అంటే అది పరీక్షిత్తు భాగ్యమయ్యా అని చెప్పాడు. చూడండి, వారికి ఏం అక్కర్లేదు. పరీక్షిత్తుని విష్ణువు దయతలచి తన దగ్గరికి లాక్కోవాలని ప్రయత్నించి తన స్వరూపంగా గురువుని పంపించాడు. కనుక భగవంతుడే గురువుని పంపుతాడు. గురువు కోసం కూర్చోలేదు పరీక్షిత్తు, భగవంతుడి కోసం కూర్చున్నాడు. భగవంతుడే గురువుని పంపాడు. ఇది అక్కడ. అందుకే అమ్మ చెప్పింది తపస్సు చేసుకోరా అని ఉక్రోషంతో బయలుదేరిపోయాడు ధ్రువుడు. త్రావులో నారద మహర్షి కనిపించి తపోమార్గం చెప్పాడు. అందుకు భగవంతుడు కావాలని మనం ప్రయత్నిస్తే భగవంతుడి గురువుని పంపుతాడు అన్నట్టుగా వచ్చాడండి. ఆ సుఖయోగంతులు 7 రోజుల పాటు
ఈ మహానుభావుడికి జ్ఞానభిక్ష పెట్టాడు. పరీక్షిత్తు భాగ్యం కొద్దీ, అందుకే సరైన గురువును భగవంతుడే చూపించాలని చెప్పుకున్నాం. అలాంటి గురువు వద్ద తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, అలాంటి ప్రశ్న వేసి సేవించాలి. ఆయనకు అనుకూలముగా నడుచుకుంటా. సేవ అనగానే కాళ్ళు ఒత్తడం అని నేను చెప్పట్లేదు, కూడదని కూడా నేను చెప్పట్లేదు. అనుకూలముగా ఉండాలి. మన వినయభావ ప్రకటనకే పరిచర్య. సేవ అంటే అనుకూల భావన, గురువుకు అనుకూలముగా నడుచుకుంటా. ఇది కనుకనే తద్విద్ధి ప్రణిపాతేన సరెండర్, పరిప్రశ్నేన తెలుసుకుంటూ చర్చ చేస్తూ ఆయన అడుగుతూ, అది పరిప్రశ్న. సేవయ ఆయనకు అనుకూలంగా నడుచుకుంటూ ఉంటే ఉపదేక్షంతి తే జ్ఞానం, అప్పుడు వాళ్ళు జ్ఞానోపదేశం చేస్తారయ్యా అన్నారు. ఎవరు? కృష్ణం వందే జగద్గురు. ఈ మహానుభావుడు ఉన్నాడే, ఇదివరకు వచ్చిన దత్తాత్రేయుడు, అంతకు ముందు వచ్చిన కపిలాచార్యులు, ఆ తర్వాత వచ్చిన నరనారాయణులు, అటుపై వచ్చిన రామచంద్రమూర్తి, ఇంకా వ్యాస భగవానుడు, ఇలా ఉన్న అవతారములన్నీ కలిపేసి ఒక్క అవతారంలో చూడాలంటే ఆ భవ్యావతారమే శ్రీకృష్ణుడు, ఇంకోటి కాదు. అంత పరిపూర్ణుడు, అంత జగద్గురువు మరొకడు ఉంటాడండి. అందుకు ఆయన ఇచ్చిన జ్ఞానం అంతవరకు, అంటే ద్వాపర యుగాంతం వరకు వచ్చిన వేదములు, వేదాంతములు అన్నిటి సారాన్ని లాక్కొచ్చి కర్మ, భక్తి, జ్ఞాన సర్వమార్గమును సమన్వయించి అందించిన పరమాచార్యుడు ఎవరయ్యా అంటే కృష్ణం వందే జగద్గురు. అది ఆ కృష్ణ జగద్గురువుని నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి అస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. సాయిబాబా గారిది ఇంకొక ఉపదేశం చెప్పి ముగిస్తాను నేను. చాలా అద్భుతమైన ఉపదేశం. శ్రద్ధ సబూరి వింటూ ఉంటారు కదా మంత్రాల. శ్రద్ధ అంటే ఏమిటి? ఇది పెద్ద ప్రశ్న. శ్రద్ధ అంటే ఏమిటి? ఏమిటో నేను తర్వాత చెప్తా, ముందు మనమేమనుకుంటున్నామో చెప్పుకుందాం. శ్రద్ధ అంటే ఏమిటి? కాన్సన్ట్రేషను, ఆసక్తిని మనం అనుకుంటాం, కానీ శ్రద్ధకి శాస్త్రీయమైన అర్థం చూడండి. ఆస్తిక్య బుద్ధి, ఇది ఒకటి. శ్రద్ధకి శాస్త్రం ఇచ్చిన డెఫినేషన్ ఆస్తిక్య బుద్ధి అంటే శాస్త్రవాక్యములందు ఇది సత్యము అనే భావనకి శ్రద్ధ అని పేరు. ఇది అర్థం. పరమాత్మకుడు ఉన్నాడు, ఆయన్ని సేవించడమే జీవితానికి పరమార్థం. నేను కనబడ్డాడు ఆయన ఎప్పుడైనా? మరి ఎందుకు నమ్ముతున్నావు? శాస్త్రం చెప్పింది. అచంచలమైన, ఎందుకంటే అది అనుభవానికి వస్తే కానీ తెలియదండి. అనుభవానికి వస్తే కానీ నేను నమ్మనండి అంటే అది నమ్మితే కానీ అనుభవానికి రాదు. ఇది వచ్చింది బాధ. నమ్మితే నేను కనబడితే నమ్ముతానంటాడు ఒకడు, కానీ నమ్మితే కానీ కనబడ్డా ఆయన. ఇప్పుడు ఏం చేస్తాం? కనబడితే నమ్ముతాను వేరు, నమ్మితే కానీ కనబట్టి వేరు. అందుకు శాస్త్రవాక్యములయందు, గురువాక్యములయందు, భగవాన్నయందు అచంచల విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. అంటే విశ్వాసమే శ్రద్ధ. కానీ విశ్వాసానికి శ్రద్ధకి చిన్న తేడా ఉంది. నీకు తోచింది నువ్వు నమ్మితే అది విశ్వాసం, శాస్త్రం చెప్పింది నమ్మితే శ్రద్ధ. రెండుకి అది తేడా. విశ్వాసానికి శాస్త్ర ప్రమాణం ఉండక్కర్లేదు. ఒకరోజు బయలుదేరుతుంటే పిల్లి ఎదురు వచ్చింది, ఆ రోజు వెళ్ళిన పని సక్సెస్. రెండో రోజు బయలుదేరుతుంటే పిల్లి ఎదురు వచ్చింది, సక్సెస్. ఇంకా మూడవ రోజు నుంచి పిల్లి ఎదురు రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు వాడు. కనుక పిల్లి ఎదురు వస్తే సక్సెస్ జరుగును అనేది ఏర్పడిపోయింది. దీన్ని విశ్వాసం అంటారు. దీనికి ప్రమాణం లేదు. కానీ శాస్త్రము తరించడానికి చెప్పిన మార్గములు ఏవైతే ఉన్నాయో వాటి యందు విశ్వాసం, శ్రద్ధ, అది అనమాట. అలాంటి శ్రద్ధ ఉంటే కానీ భగవంతుడు దొరకడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అది ఉండాలండి అన్నాడు. శ్రద్ధతో సాధన చేయాలి. నువ్వు చేసే దాని మీద పాజిటివ్ థాట్, ఇది నమ్మకం. ఇది లేకుండా ఏదో ఖాళీగా ఉన్నాను కనుక చేస్తున్నాను కానీ నిజంగా వస్తుందా? ఒక ఆయన అన్నాడండి, ఈ మధ్య రిటైర్ అయిన తర్వాత విష్ణు శాస్త్రం చదువుతున్నానండి. అబ్బా భక్తుల్లో అయిపోయాడు. భక్త ఏమిటా, ఎలాగో ఖాళీగా ఉన్నాను, కాసేపు చదువుకుందామని అన్నట్టు. అంటే విష్ణు శాస్త్రం చదివితే మంచి జరుగుతుంది నమ్మకం లేదంటే, నమ్మకం కాదు, ఏదో పుణ్యం వస్తుందిట, వస్తే పుణ్యం చేసుకుందాం లేదు అన్నాడు. ఇంకా వాడికి ఏమి వస్తుందో చెప్పండి. ఇలాంటి వాళ్ళు 199.9% మంది. కనుక శ్రద్ధ అంటే ఎంత స్థాయి చూడండి. శ్రద్ధ 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 చాలా గొప్ప విషయం. శ్రద్ధ ఉంటే, శ్రద్ధ ఉన్నవాడితో నేను మాట్లాడతా, వాడితో నేను సంభాషిస్తా అంటాడు పరమాత్మ. ఆ సంగతి సమయం ఇస్తే సాయంత్రం చూద్దాం. శ్రద్ధ ఉన్నవాడు నన్ను ముట్టుకోవచ్చు, నాతో మాట్లాడవచ్చు, నన్ను చూడవచ్చు అన్నాడు శివుడు శివపురాణంలో. అందుకు న కర్మణ న తపస న జపై న సమాధిభి శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏనకేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యవచ చెప్తున్నాడు. జపాలు తపాలు కర్మలు విడివేటి నేను దొరకను. శ్రద్ధ నా మీద ఉంటే వాడు నన్ను ముట్టుకోవచ్చు, వాడికి నేను లొంగిపోతాను, వాడు నాతో మాట్లాడవచ్చు, వాడు ఇచ్చింది నేను పుచ్చుకుంటానన్నాడు. శ్రద్ధ. అందుకే ఇది లింగం, ఇది శివుడు అని శ్రద్ధ పడితే వాడిచ్చింది పుచ్చుకు తిన్నాడు ఆయన కన్నప్ప దగ్గర. శ్రద్ధ అన్నిటికంటే గొప్పదండి.
అందుకు ఎన్ని శాస్త్రాలు ఎంత పాండిత్యం ఉన్నా అన్ని ఒకెత్తు, శ్రద్ధ ఒక్కటి ఒకెత్తు. అయ్యా అది గొప్పదని తెలుసు కానీ ఎన్ని వింటున్నా ఏం చేస్తున్నా శ్రద్ధ కలగడం లేదేమి అంటే ఆ శ్రద్ధ అమ్మవారి స్వరూపం. అందుకే శ్రద్ధ నిమ్మనమని అమ్మవారిని అడగాలట. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రద్ధ అమ్మవారు. అందుకే శ్రద్ధా సూక్తం అని వేదంలో ఒక సూక్తం ఉంది. అది ఉండాలి. అది లేనప్పుడు భగవద్గీతలు భారతాలు ఏవీ తరింపజేయలేవు. అది ముందు శ్రద్ధ, తర్వాత శాస్త్రం. ఈ రెండు కూడా కావాలి. రెండవది సబూరి అంటే సహనం. సహనం లేనప్పుడు ఏమిటండి? ఓర్చినమ్మకి తేట నీరు అని సామెత. సాధకుడు ఉండవలసిన సహనం. కొంతమంది సాధన చేస్తూ ఇంకా అనుగ్రహించలేదండి, ఇంకా వీడు జపమాలు తిప్పుతూనే ఉంటాడు, ఇంకా కనబడలేదు ఏమిటి అంటూ ఉంటే ఎక్కడండి? సహనం వహించాలి. శ్రద్ధ, సహనం ఈ రెండే ఆధ్యాత్మిక సాధనలో పురోగతికి వెళతాయి. అందుకే రెండే చెప్పాడు మహానుభావుడు. ఎవరైనా 2 రూపాయల దక్షిణ అడిగేట, ఆయనకి రెండే కావాలంటే అందుకే అందరూ 2 రూపాయలు ఇస్తూ ఉంటారు ఆయనకి. మహాత్ములు లిటరల్గా తీసుకోకూడదండి. 2 ఇచ్చేసే నీకు జ్ఞానం వస్తుందన్నాడు. అహంకారం, మమకారం ఈ 2 త్యజిస్తేనే సిద్ధి అని దానిలో ఉన్న అంతరార్థం. అవి 2 రూపాయలు, 2 రూపాయలు. అది దాని యొక్క భావం. ఇది గ్రహించగలగాలి. అవి తప్ప అన్నీ ఇస్తాం మనం.